యుక్తేశ్వర్ యోగానందకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తే ఆయన ససేమిరా ఆ పని చేయనన్నారు. నీవు చేయగలవు యోగి, నీవు సాధించగలవన్న విశ్వాసం నాకుంది అన్నారు యుక్తేశ్వర్. ఆప్త గురువు అంత భరోసా ఇస్తే శిష్యుడు సాధించలేకపోవడం ఉండదు. అదే గురుబలం. నీవు ఎంత యోగం చేసినా అది నీకోసమే చేసుకున్నట్లు. ఒక ఆశ్రమం ఏర్పడితే 10 మందికి నీవు ఉపయోగపడతావు. కొన్ని వందల మందికి, వేల మందికి మార్గం చూపినవాడు అవుతావు. స్వార్థం లేకుండా, అహంకారం లేకుండా చేస్తే ఆ పని విఫలం కాదు. యుక్తేశ్వర్ ఎంతో ముందు చూపుతో ఇచ్చిన సందేశం అది. 1918లో అనుకోని అదృష్టం కాళ్ళ దగ్గరకు వచ్చింది. కాసిం బజార్ మహారాజు మహేంద్రచంద్ర నందికి ఒక సంకల్పం కలిగి తన రాజభవనం యోగద సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయానికి ఇచ్చేశాడు. అక్కడ యోగానంద ఆధ్వర్యంలో ఆధునిక చదువులతో పాటు ప్రాచీన సంప్రదాయ విద్యాబోధనకు అవకాశం ఏర్పడ్డది. ఋషి వాటికల్లో వలె చెట్ల కింద పర్ణశాలల్లో విద్యాబోధన, ధ్యానం, యోగాసనాలు తప్పనిసరి. అక్కడ విద్యాబోధన ఆధ్యాత్మిక వాతావరణం పెద్దలను ఆకర్షించింది, పిల్లలలో ఆసక్తి కలిగించింది. యోగానంద తమ్ముడు విష్ణుచరణ్కు స్కూలు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఒక ఏడాది గడిచేసరికి 2000 అప్లికేషన్స్ వచ్చాయి. అక్కడ ఉన్నది 100 మందికే అవకాశం. మొదటి సంవత్సరం రెసిడెన్షియల్ స్కూలు, 2వ సంవత్సరం డే స్కాలర్స్ను చేర్చుకున్నారు. ఒకసారి యోగానంద తండ్రి గారు భగవతీ చరణ్ ముకుంద నిర్వాకం ప్రత్యక్షంగా చూడాలని వచ్చారు. రైల్వే ఉద్యోగం కాదన్న తర్వాత ఆయన యోగానందతో మాట్లాడడం మానేశాడు. పైగా పెళ్లి పటాకులు లేకుండా సన్యసిస్తే ఏ తండ్రి హృదయం సహిస్తుంది? స్కూలు నిర్వహించే పద్ధతి చూసి సంతోషించారు. నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ముకుంద, అభినందించారు నాన్నగారు. ఆశ్రమంలో ఒక చిన్న లేడికోనను పెంచుతున్నారు. 70 ఎకరాల తోట. టీచర్లు, పిల్లలు అంతా ముచ్చటగా తోట పనులు చేస్తున్నారు. పొద్దున లేడిపిల్ల వచ్చి యోగానంద పక్కలో పడుకుంటుంది. అంత గారాభం. ఆశ్రమాలకు లేళ్లు, నెమళ్ళు, కుందేళ్లు అలంకారాలు. ఒకసారి యోగానంద పని మీద ఊరు వెడుతూ తను తిరిగి వచ్చే వరకు ఆ లేడి పిల్లకు ఏమీ పెట్టవద్దని చెప్పి వెళ్లారు. ఒక ఆకతాయి కుర్రవాడు దానికి పాలు పట్టించాడు. యోగానంద తిరిగి వచ్చేసరికి అది చావడానికి సిద్ధంగా ఉంది. హే గురుదేవా, లేడికోనను బ్రతికించవా అని ప్రార్థించారు యోగానంద. కాసేపటికి అది కళ్ళు తెరిచి చెంగున గెంతసాగింది. రాత్రి 2 గంటల వరకు దానిని లాలిస్తూ సేవ చేస్తూ కూర్చున్నాడు. తర్వాత నిద్రపోయాడు. నిద్రలో కలలో లేడి కనిపించింది. నన్నెందుకు రక్షించావు? నన్ను చనిపోనివ్వు, నేను పోవాలి అని అడిగింది. సరే పోతే పో అన్నాడు నిద్రలో. చప్పున మెలకు వచ్చింది. పిల్లలు నిద్రలేచి పరుగునొచ్చారు. ఆ లేడి పిల్ల జారిగా యోగానంద కళ్ళలోకి చూస్తూ పాదాల మీద పడి ప్రాణాలు విడిచింది. రాంచీ విద్యాలయం శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆ సందర్భంలోనే యోగానంద శాంతినికేతన్ వెళ్లి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్తో విద్యాబోధన విషయాలు చర్చించారు. రవీంద్రనాథ్ శాంతినికేతన్ అప్పటికే ప్రసిద్ధం. బెనారస్ నుంచి స్వామి ప్రణవానంద రాంచీ వచ్చి ఆశ్రమ పాఠశాలను చూసి ముగ్ధుడై లాహిర్ మహాశయుల చిరకాల స్వప్నం ఇప్పటికి నిజమైంది అని అభినందించారు. యోగానంద పక్కనే ఉన్న ఒక కుర్రవాడు ప్రణవానంద స్వామిని ప్రశ్నించాడు, స్వామీజీ, నేను సన్యాసినవుతానా కానా అని. ప్రణవానంద నవ్వి, అందరూ సన్యాసులు కాకూడదు, నువ్వు పెద్దవాడివై పెళ్లి చేసుకో, గృహస్థిగా జీవించు చాలు అన్నారు. ప్రణవానంద వయస్సు 80 పైన. పండిపోయిన వాడు మహాతపస్వి. అప్పుడు ప్రణవానందను యోగానంద ఇలా ప్రశ్నించారు, స్వామి, తమరు వృద్ధులైనారు, దేహదారుఢ్యం తగ్గింది, శరీరంతో వయసుతో పాటు మనసు బలహీనమవుతుందా? వృద్ధాప్యంలో ఎక్కువ యోగం, ధ్యానం చేయలేరు కదా, అప్పుడు ఆధ్యాత్మిక వర్చస్సు తగ్గుతుందా? భగవంతుని పైన, యోగం పైన విశ్వాసం తగ్గుతుందా? మీ అనుభవం చెప్పండి అని ప్రశ్నించారు యోగానంద. లేదు యోగానంద, నీ అనుమానం అర్ధరహితం. వయసు పెరిగిన కొద్దీ విశ్వాసం ఇంకా బలపడుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బ్రతికినంతకాలం శరీరం పైన శ్రద్ధ తప్పదు. అది దేహాభిమానం కాదు. యోగికి వార్ధక్యం సమస్య కానే కాదు. ఆధ్యాత్మిక శక్తులతో పోల్చితే శరీరం చాలా అల్పం. సంకల్ప మాత్రం చేత కావలసిన శక్తిని పొందగలడు యోగి. అయితే చిరకాలం జీవించాలని ఎవరూ అనుకోరు. జీవించడం పైన ఇష్టం పోతుంది.
వ్యామోహం అస్సలు ఉండదు. వచ్చిపడే వార్ధక్యాన్ని ఎవరూ నిరోధించరు. సంకల్పిస్తే ఎంతకాలమైనా జీవితాన్ని కొనసాగించగలరు. చాలామంది తాపసులు, ఋషులు భౌతిక శరీరాన్ని గణనలోకి తీసుకోరు. అది ఉన్నా లేకపోయినా ఒకటే. సూక్ష్మ శరీరం శాశ్వతం. అక్కడ దివ్య జీవనం చేస్తారు, యోగం సాగిస్తారు. స్వయిచ్ఛ, స్వసంకల్పం శక్తివంతాలైన ఎవరూ కర్మను నిరోధించరు. కర్మసూత్రానికి వ్యతిరేకంగా ఎవరూ తలపడరు. ప్రపంచంలో తమ కర్తవ్యం అయిపోయిందని తెలిసినప్పుడు హాయిగా నిష్క్రమిస్తారు. ప్రస్తుతం నా స్థితి అదే అన్నారు ప్రణవానంద. ప్రణవానంద నిష్క్రమణ చిత్రంగా జరిగింది. ఆయనకు చాలామంది శిష్యగణం ఉంది. వారిలో ఒకరు సనంద. ఋషికేశ్లో ఆశ్రమం నెలకొల్పి చాలామందికి యోగ శిక్షణ ఇస్తున్నారు. అక్కడ ప్రణవానంద ఒక విందు ఇచ్చారు. 2000 మందికి సంతర్పణ జరిగింది. అప్పుడు ప్రణవానంద అన్నారు, ఇదే నేను ఇస్తున్న చివరి విందు అని. అందరి సమక్షంలో ప్రాణాలు విడిచారు. జన్మించినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. శ్రీకృష్ణుడు చెప్పిన అది భౌతిక సత్యమే గాని పారమార్థిక సత్యం కాదు. అంటే పాక్షిక సత్యం మాత్రమే. మరణాన్ని జయించడం, తిరిగి జన్మకు రానవసరం లేకపోవడం తపస్సు లక్ష్యం. పరమాత్మలో ఐక్యం కావడం ఆత్మవేదన. ఎప్పుడు మరణించేది మనిషికి తెలియదు, ఎప్పుడు మరలా జన్మించేది ఆత్మకు తెలియదు. అంతా మిస్టరీ. పోయిన మనిషి ఆత్మ తిరిగి ఆ ఇంట్లోనే పుడుతుందనే గ్యారంటీ లేదు. ఆత్మ మళ్ళీ మానవ జన్మకు రావడానికి 100 సంవత్సరాల వ్యవధి అవసరమవుతుంది. యోగానంద నెలకొల్పిన రామ్జీ విద్యాలయంలో కాశీ అనే 12 ఏళ్ల కుర్రవాడు ఒకడు ఉండేవాడు. చాలా తెలివిగలవాడు, అందరికీ ఇష్టడు. అతను ఒక రోజున యోగానంద గారిని ప్రశ్నించాడు, గురూజీ, నా గమ్యం ఏది అని. యోగానంద వెంటనే చచ్చిపోవడం అన్నారు. తర్వాత అట్లా ఎందుకన్నానా అని బాధపడ్డారు. పెళ్లి చేసుకుని సుఖపడతామని దీవించి ఉండవలసింది. దీర్ఘాయుష్మాన్ భవ, ధన ప్రాప్తిరస్తు అనో కదా దీవించాలి. ఏమిటో దీవించడం కూడా తెలియదు. దీవెన వెంటనే ఫలిస్తుందా? గురువుల దీవెనలు ఫలిస్తాయి, వాక్శుద్ధి గల వారి దీవెనలు ఫలిస్తాయి. గురువుగారు, నేను చచ్చిపోయి మళ్ళీ పుడతానా? అప్పుడు మీరు నన్ను గుర్తుపడతారా? నన్ను మీ శిష్యుడిగా చేర్చుకుంటారా అన్నాడు. రోజు అదే ప్రశ్న అడుగుతుండేవాడు. మరిచిపోదామన్నా మరిచిపోనివ్వడం లేదు. అలాగేలే, భగవంతుడు అనుగ్రహిస్తే నేను నిన్ను గుర్తిస్తాను, నిన్ను నా శిష్యుడిగా చేసుకుంటాలే అని ఓదార్చారు యోగానంద. వేసవిలో యోగానంద బయట ఊళ్ళకు వెళ్ళవలసి వచ్చింది. కాశీని పిలిచి ఆశ్రమం అప్పగించారు. ఆశ్రమం కనిపెట్టుకుని ఉండు, ఎక్కడికి వెళ్లకు, మీ ఊరికి మీ ఇంటికి అసలు వెళ్ళవద్దు అని చెప్పారు యోగానంద. కాలం కర్మ కలిసి రాకపోతే అంతే. యోగానంద వెళ్ళిన మరునాడే కాశీ తండ్రి ఆశ్రమానికి వచ్చి కొడుకుని బ్రతిమలాడాడు. 4 దినాలు వచ్చిపో, స్వామి వచ్చే లోపల రావచ్చు, మీ అమ్మ నీకోసం బెంగపడ్డది అన్నాడు. రానని మొండిగా చెప్పాడు. తండ్రి పోలీస్ సాయంతో తీసుకుపోతానని బెదిరించాడు. తండ్రి వెంట వెళ్ళక తప్పలేదు ఆ పిల్లవాడికి. అమ్మ సెంటిమెంట్ పనిచేసింది. యోగానంద తిరిగి వచ్చేసరికి కాశీ వెళ్ళిపోయినట్టు తెలిసింది. వెంటనే రైలుకి కలకత్తా చేరాడు. జట్కా బండి మీద కాశీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. హౌరా బ్రిడ్జి దాటుతుండగా కాశీ తండ్రి బంధువులు ఎదురుపడ్డారు. శ్మశానంలో కాశీ అంత్యక్రియలు జరిపి వస్తున్నారు. విషయం అర్థమైంది. కాశీని బలవంతంగా ఆశ్రమం నుండి తీసుకువెళ్ళినందుకు ఫలితమది. చేసిన తప్పుకు భోరున వినిపించాడు తండ్రి. కాశీ ఇంటికి వచ్చిన తర్వాత తిండి పడక కలరా వచ్చి చచ్చిపోయాడు. గురూజీ, నేను మళ్ళీ పుడతాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించరు అన్నట్లే అనిపిస్తోంది యోగానందకు. యోగానంద రోజు తన సూక్ష్మ శరీరాన్ని పైలోకాలకు పంపి కాశీ యాత్రల కోసం అన్వేషించసాగారు. ఆకారం రూపం లేని ఆత్మని అన్ని కోట్ల ఆత్మలలో ఎలా గుర్తించాలి? నిజంగానే కాశీ ఆత్మ తీరని కోరికతో కలవరపడుతోంది. ఆత్మలు చీకటిలో చిరు దీపాల్లాగా ఉంటాయి తప్ప ఆకాశంలో ఉండదు. యోగికి దివ్య దృష్టి ఉంటుంది, అంతర్దృష్టి ఉంటుంది, ఇన్స్టిట్యూషన్ పనిచేస్తుంది. దివ్య జ్ఞానంతో జరగబోయేది తెలుసుకోగలడు. ప్రేమను ప్రయోగిస్తే ప్రేమగాలానికి ప్రేమ కోసం అంగలార్చే ఆత్మలు చిక్కుతాయి. యోగానంద ప్రేమ సందేశం అందుకున్న కాశీ ఆత్మ
వెంటనే మరొక జన్మకు సిద్ధమైంది. ఆత్మస్పర్శ యోగికి తెలుస్తుంది. మనస్సు, ఆత్మ స్థిమితపడతాయి. సమాధానం లభించాక మానసిక అశాంతి ఉండదు. ఆ స్పందన వేళ్లలో, వెన్నులో తెలుస్తుంది. 6 నెలలు గడిచాయి. బౌబజార్ ప్రాంతాల్లో మిత్రుడితో కలిసి వెడుతుండగా యోగానంద చేతులకు స్పందన తెలిసింది. చేతి వేళ్లు, అరచేతులు స్పందించాయి. అది ఆత్మకు అందజేసిన సందేశం. నేను కాసిని గురూజీ, రండి అని పిలిచినట్లు భావన. ఆలోచన మనసులోనిది అయినా మాటలు చెవులకు వినిపించినట్లయింది. కాళ్ళు అప్రయత్నంగా ఆ పిలుపు వచ్చిన దిశగా సాగాయి. కాశీ ఆత్మ ఇక్కడ ఎక్కడో ఓ తల్లి గర్భంలోనే ప్రవేశించి ఉంటుంది అనుకున్నారు. మిత్రుడితో కలిసి ఆ వీధిలో అటు ఇటు 4 సార్లు తిరిగారు. ఒక ఇంటి వద్ద కాళ్ళు ఆగిపోయాయి. అయస్కాంతాల్లాగా ఆ ఇల్లు ఔపించింది. ఇంటి గుమ్మల్లో నిలబడి తలుపు తట్టారు. ఒక ఆయన మేడ దిగి వచ్చి కాషాయ బట్టల్లో ఉన్న యోగానందకు నమస్కరించారు. రండి స్వామి, తమకు ఏం కావాలి? ఇలా దయచేశారు ప్రశ్నించాడు. క్షమించండి, మీకు ఇబ్బంది కలిగించాను. ఈ ఇంట్లో మరో 6 నెలల్లో ప్రసవించే పుణ్యస్త్రీ ఎవరైనా ఉన్నారా? అడిగారు యోగానంద. ఇల్లుగల ఆయన విస్తుపోయాడు. ఈయన చూడ్డానికి సన్యాసిలా ఉన్నారు. తన భార్య గర్భిణి అన్న విషయం ఈయనకెలా తెలిసింది? అయ్యా, తమరు ఎవరు? అడిగాడు. అంతా దైవ ఘటన. ఆ అమ్మకు మగపిల్లవాడు జన్మిస్తాడు. అతని రూపురేఖలు ఇలా ఉంటాయి. నుదురుపైన ఒక మచ్చుంటుంది. తర్వాత అంతే జరిగింది. ఆ పుట్టిన కుర్రాడికి అన్ని కాశీ పోలికలే వచ్చాయి. పాతతరం రష్యన్ రచయిత్రుల్లో టాల్స్టాయ్ ఒక మహర్షి, తాత్వికుడు. ప్రపంచం గర్వించదగిన కథారచనలు చేసేవాడు టాల్స్టాయ్. ఒక చిన్న కథ రాశాడు. ఒక దీవిలో 3 మునులు ఉండేవారు. దీవి సముద్రం మధ్యలో ఉండే చిన్న భూభాగం. వాళ్లకు చదువు లేదు, సంస్కారం లేదు, పెద్దగా నాగరికత తెలియని వారు. వాళ్లకు తెలిసిందల్లా ప్రార్థన ఒక్కటే. ఆ ప్రార్థన, మేం 3, మీరు 3, మమ్మల్ని కనికరించండి, కాపాడండి, అంతే. ఇదేం ప్రార్థన అంటారా? అది అంతే. వాళ్ళకు తెలిసింది అంతే. అది మాయ కాదు, మంత్రం కాదు. అది హృదయ భాష, హృదయ నివేదన. ఆ 3 ఎవరో అక్కడి వారు ఎవరికీ తెలియదు. ఆ చిన్న ప్రార్థనతోనే వాళ్ళు అద్భుతాలు చేసేవారు. ఆ ప్రక్క భూభాగంలో ఒక బిషప్ వచ్చాడు. అతను ఈ 3 గురించి విన్నాడు. వారికి దేవుని వాక్యం వినిపించాలనే సంకల్పం కలిగింది. వీలైనంత మందిని మతంలో చేర్చుకోవడమే బిషప్ గారి అభిమతం. ఒక పడవలో ప్రయాణం చేసి ఆ దీవికి చేరుకున్నాడు. ఆ 3కి జ్ఞానం కలిగించాలని, వారికి దేవుని గురించి చెప్పాలని ఆశ. తన వద్ద బోరెడన్ని ప్రార్థనలు ఉన్నాయి. మరి దీవికి చేరి ఆ 3 మునుల్ని కలిసి బిషప్ ఇలా చెప్పాడు. మీరు చేసే ప్రార్థన ప్రభువుకు వినిపించడం లేదు. నేను అసలు ప్రార్థన చెబుతాను, చెయ్యండి, ప్రభువు మిమ్మల్ని రక్షిస్తాడు అన్నాడు. వాళ్ళు అమాయకంగానే సరే అన్నారు. బిషప్ గారు పడవలో తిరుగు ప్రయాణమై కొంత దూరం వచ్చేసరికి వెనక నుండి కేకలు వినిపించాయి. ఆ 3 నీటి మీద పరిగెత్తుతూ వస్తున్నారు. వారి చుట్టూ వెలుగుంది. ఏమిటి మీ సమస్య? ఎందుకు నా వెంట పడ్డారు అన్నాడు. బిషప్ గారు, మీరు చెప్పిన మంత్రం మరిచిపోయాం, మళ్ళీ చెప్పండి అన్నారు. వారిలో ఎంతో శక్తి ఉంది. నీళ్ల మీద నడిచొచ్చారు. తను పడవలో వచ్చాడు. తనకంటే వాళ్ళ శక్తిమంతులు అనుకున్నాడు బిషప్. వద్దులే, మీ పాత ప్రార్థనే మీరు చేసుకోండి అని వెళ్ళిపోయాడు. శాస్త్రీయం అనే పదమే పెద్ద అశాస్త్రీయం. ఏ శాస్త్రం ప్రమాణం అంటారు? ఏ శాస్త్రంతో కొలుస్తారు? ఏది కొలబద్ద? ఎందుకు ప్రమాణం అంటారు? వేదం ఎలా ప్రమాణం? అప్పుడెప్పుడు రాసిన వేదాలు నేడు ప్రమాణాలు ఎలా అవుతాయి? తర్వాత కాలంలో ఎంతో నాగరికత పెరిగింది, ఎంతో జ్ఞానం కలిగింది. సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. మనుధర్మశాస్త్రం ప్రమాణం అంటారు. ఇప్పుడది పనికిరాదు. అలాగే జ్ఞానం పెరిగిన కొద్దీ విలువలు మారుతుంటాయి. ఏవి ప్రమాణం కాదు. హృదయం ఒక్కటే ప్రమాణం. అన్నీ వైదిక వాగ్మయంలో కనిపించవు. అక్కడే ఉంటే మనం ఎదగలేదని అర్థం, ఇంకా అనాగరికంగా ఉన్నామనే అర్థం. యోగశాస్త్రం, దివ్య జ్ఞానం అభౌతికం, మెటఫిజికల్. ఫిజికల్ మాత్రమే కొరతకు అందుతుంది, మెటాఫిజికల్ అందదు. సైంటిస్టులు పరిశోధనలు చేస్తారు. వాళ్ళు కనిపించిన వాటి జోలికి పోరు. ఇది ఈసాటి లేని ప్రపంచం. సైంటిస్టులు టెస్ట్ ట్యూబుల్లో భగవంతుని బంధించలేరు.
దివ్యత్వం విశ్వాసానికి మాత్రమే అందుతుంది. అలా అందనంత కాలం అది మాయే. మన ఋషులు ప్రపంచమే మాయ అన్నారు. వేల సంవత్సరాలుగా మన ఋషులు మాయను అధిగమించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా కసరత్తులు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ద్వంద్వాన్ని వదిలి అద్వైతాన్ని సాధించడం, మాయను ఛేదించడం అనే మాయలో పడ్డారు కొంతకాలం. ప్రపంచం అంటేనే ద్వంద్వం, అది కాదనరాని సత్యం. మంచి చెడు, చీకటి వెలుగు అన్నీ ఉండాలి, బ్యాలెన్స్ అవుతుండాలి. దృశ్య ప్రపంచం మాయా అనుకున్నంతకాలం సత్యం తెలియదు. సత్యావిష్కారానికి ఆధారం ప్రపంచమే. మాయ అన్నదానికి ఒక సూత్రం ఉంది. ఉన్నదాన్ని లేదనుకోవడం భ్రమ, అజ్ఞానం. లేనిదాన్ని ఉందనుకోవడం భ్రమ, అది తప్పే. ఇది తప్పే. మాయ ఆధారితంగానే సత్యాన్ని చేరాలి. మాయ చేయడం అంటే అసలు లేకుండా చేయడం. మహర్షులు తమ భౌతిక శరీరాలు ఎవరికీ కనిపించకుండా మాయం చెయ్యరు, అదృశ్యం చేస్తారు. అదృశ్యంగా, అరూపంగా తపస్సు చేస్తారు. యోగానికి భౌతిక శరీరాలు ఉండడం, ఉండకపోవడం ముఖ్యం కాదు. భౌతిక స్థితిని పూర్తిగా విస్మరించిన స్థితిలోనే యోగక్రియ ప్రారంభమవుతుంది. అంటే ఏమిటి? శాశ్వతం అనుకున్న భౌతిక శరీరం అశాశ్వతమవుతుంది. దృశ్య ప్రపంచం అదృశ్యమవుతుంది యోగక్రియతో. డీమెటీరియలైజ్ చేస్తున్నట్లు. ఒక పదార్థాన్ని కాంతి కణాలుగా మార్చితే దానికి బరువు ఉండదు, కంటికి కనిపించదు. మరలా దానిని సంకల్పించి రూపొందించుకోవచ్చు. అదృశ్యంగా ఉండే మహాయోగులు చేస్తున్న పని అది. యోగికి భౌతిక ప్రాపంచిక స్పృహ పోగానే భౌతిక శరీరం లేనట్లే. అంటే విశ్వ చైతన్యంతో సంయోగిస్తాడు. మహాయోగులందరూ కాంతి శరీరాలతో ఉంటారు. మహావతార బాబా కాంతి శరీరి. అవసరమైనప్పుడు భౌతిక శరీరం ధరిస్తుంటారు. అణు పరిణామం ఒక విధంగా రసాయన మార్పు. అదే రూపం, అరూపం. అపిరెన్స్ అండ్ డిసపిరెన్స్, అది 4వ పరిణామ భూమిక. అటువంటి యోగికి మన్ను, నీరు, నిప్పు, గాలి ఏవి అవరోధం కావు, ఏవి బాధించవు. అగ్ని కాల్చదు, నీరు తడపదు. క్షణంలో రూపమెత్తగలడు, అరూపం కాగలడు. సృష్టి అంతా వెలుగు, వెలుగు కణాల సమీకరణలు అని తెలుసుకున్న యోగి ఎన్ని అద్భుతాలైనా చేయగలడు. అంటే పంచభూతాలు అతని అధీనంలో ఉంటాయి. నిద్రలో, స్వప్నంలో మన చైతన్యం మనకు తెలియదు. చైతన్యం జాగృతిలో కన్నా సుషుప్తిలో, సుషుప్తిలో కన్నా స్వప్నంలో ఎక్కువ శక్తివంతం. నిద్రలో మనిషికి అహంకారం ఉండదు. పగటి వేళల్లో జాగృతిలో మనిషికుండే పొగరు, అహం నిద్రలో కనిపించవు. నిద్రలో కాలాన్ని, దూరాన్ని అధిగమించి భగవంతునికి దగ్గరగా వెళ్లే వీలుంటుంది. మనకు రకరకాల కళలు వస్తుంటాయి. కలలే కదా అని మర్చిపోతాం. అవి కొన్ని జరిగినవి, కొన్ని జరగబోయేవి అయి ఉంటాయి. ఒకే కళ మళ్ళీ మళ్ళీ వస్తే దానికి యథార్థత ఉంటుంది. అవి వాస్తవ సంఘటనల ప్రతిబింబాలు. మనం చాలాసార్లు చనిపోతున్నట్లు కలగంటాం. నిజానికి అవిగత జన్మల్లోని మన చావులే అయి ఉంటాయి. అన్నీ ప్రస్తుత జన్మకు ఆపాదించకూడదు. యోగులు జరగబోయేవి చూస్తారు. అది జ్ఞాన దృష్టి. మనలో చాలామంది గాలిలో తేలిపోతున్నట్లు కలగనడం జరుగుతుంది. అది భ్రమ కాదు, వాటి వల్ల ప్రయోజనం ఉంది. అలా గాలిలో తేలిపోయేది మన సూక్ష్మ శరీరం. అది గొప్ప అనుభవం. భౌతిక శరీరం నుండి యాస్ట్రల్ శరీరం వేరుపడ్డం అన్నది సామాన్యమైన అనుభవం కాదు. కల అయినా వాస్తవమైన యాస్ట్రల్ శరీరంతో విహరించడం యోగానుభవం. అది శుభ సూచన. అమ్మ నమస్కారం. అమ్మకు నమస్కారం చేయడం ఎందుకు? అమ్మ పట్ల ప్రేమ, అనురాగం ఉంటే చాలవా? అమ్మ మన అమ్మే కదా అంటారు. అసలు ఆడవారికి నమస్కారం చేయడానికి చాలామంది మగధీరులకు మనస్సు రాదు, చేతులు లేవు. అది అహంకారమా, అభిజాత్యమా? అమ్మ ప్రేమ, అమ్మ ఆశీస్సులు బిడ్డకు ఎప్పుడు అవసరం ఉంటాయని అనుకోవడం భ్రమ, అహం. కన్నతల్లి కన్నా గురుపత్ని మిన్న. కన్నతల్లి భౌతికంగా జన్మనిస్తుంది, గురుపత్ని ఆధ్యాత్మికంగా జన్మనిస్తుంది. గురుపత్ని జగన్మాత అంశ. గురువును మాత్రం గొప్పగా గౌరవిస్తూ కాకాపడుతూ గురుపత్నిని చులకన చేసేవారు యోగంలో కాదు కదా, ఎందులోనూ అభివృద్ధి సాధించరు. శ్రీ శారదాదేవిని రామకృష్ణ పరమహంస శిష్యులు తల్లి కన్నా ఎక్కువగా గౌరవించి పూజించేవారు. యోగానంద దీక్ష గురువు శ్రీ యుక్తేశ్వర్. వారి గురువు గారు లాహిరి మహాశయ. యోగానంద గారి తల్లిదండ్రులు లాహిరి మహాశయ శిష్యులు. అంటే యోగానందకు లాహిరి మహాశయ మహాగురువు. మాతామహులు, పితామహులు లాంటిదే మహాగురువు. అంటే లాహిరి మహాశయ యోగానంద ప్రశిష్యుడు.
లాహిరి మహాశయ ఉండేది వారణాసిలో. వారి అర్ధాంగి పేరు కాశీమోని. గురువుకు తగిన ఇల్లాలు, మహాతపస్విని. యోగానంద దీక్షాదక్షుడయ్యే నాటికి లాహిరి మహాశయులు లేరు. ఒకసారి కాశీ వెళ్ళి గురుపత్ని కాశీమోనిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని సంకల్పించారు. అప్పటికి కాశీమోని వయోవృద్ధురాలు. యుక్తేశ్వర శిష్యుడు తనను చూడవచ్చాడని తెలిసి సంతోషించింది. అంత వయసులోనూ ఆమె పద్మాసనంలో నిటారుగా కూర్చుని ఉంది. మనిషి సన్నగా ఉన్న ఆమె కళ్ళలో దివ్య తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. యోగానంద ఆమె పాదాలకు నమస్కరించాడు. అమ్మ నమస్కారం. ఆమె ఆప్యాయంగా ఆదరించి ఆశీర్వదించింది. అమ్మ, లాహిరి మహాశయ గురించి వినడమే తప్ప వారి వివరాలు తెలియదు. చూచే అదృష్టం నాకు లేదు. మీరు గురుదేవుల గురించి 4 మంచి విషయాలు చెప్పగలరా? అడిగాడు యోగానంద. కాశీముని కళ్ళు మూసుకుని కాలంలోకి వెనక్కి వెళ్ళి, మొదట్లో గురువుగారి యోగం గురించి నాకు తెలియదు. స్త్రీగా భార్యగా నన్ను మలచుకున్నారు. భర్తకు సేవ చేయడం, ఇల్లు చక్కదిద్దడం ఇవే కదా భార్య విధులు. ఆ విధుల్ని పాటించాను. ఒక రోజున ఒక సంఘటన జరిగింది. ఈ గదిలోనే, ఈ ఇంట్లోనే. అది కల కాదు, నిజం. అనేక మంది దేవతలు కాంతి శరీరాలతో ఈ గదిలోకి వచ్చారు. నాకు భయం వేసింది. కళ్ళు తెరిచాను. అది కల కాదు, భ్రమ కాదు. గది నిండా వెలుగు, దివ్య కాంతులు. చూదును కదా, గురువుగారు పద్మాసనంలో కూర్చొని గాలిలో అంత ఎత్తులో ఉన్నారు. గాలిలో కూర్చోవడం ఏమిటి? నాకు అర్థం కాలేదు. ఈ యోగాలు మహత్తులు నాకు తెలియని వయస్సు. ఆయన చుట్టూ దేవతలు. వారంతా ఆయన ముందు పిల్లకాయల్లా ఉన్నారు. వినయంగా భక్తితో నమస్కారం చేస్తున్నారు. కళ్ళు తెరిచి చూస్తున్నా కానీ అది కలే అనిపించింది. నా అవస్థ గమనించి గురువుగారు అన్నారు, మోని, నీవు కలగనడం లేదు. ఇది నిజం. భయపడకు. ఇంకా నిద్రపోవద్దు. ఈ రోజుతో నీ నిద్రపోయింది అంటూ నేలకు దిగి వచ్చారు. నేను అప్రయత్నంగా వారి పాదాలకు నమస్కరించాను. వారు నన్ను ఒక శిష్యురాలుగా భావించి ఆశీర్వదించారు. అంతకాలం వారిని కేవలం భర్తగానే భావిస్తున్నందుకు ఆ రోజు సిగ్గుపడ్డాను. ఆయనలో దివ్యత్వం తెలిసిన రోజది. తప్పు క్షమించమని అడగడానికి నేను చేసిన తప్పు లేదు. అది నా అజ్ఞానం. భర్తను గురువుగా భావించడం ఎంత కష్టం. చేతిలో అమృత కలశం ఉన్నా దానిలో ఉన్నది అమృతమని గుర్తించలేని అమాయకత్వం నాది. నా మనసులోని భావం గ్రహించారేమో. అనునయంగా ఇలా అన్నారు, పర్వాలేదు మోని, దేనికైనా టైం రావాలి. అప్పటికి కానీ మాయ తొలగదు, భ్రమలో పోవు. వచ్చిన వారంతా మహర్షులు, మహాయోగులు. అవి వారి ఆత్మ శరీరాలు. వారందరికీ ప్రణామం చేసుకో, శుభం కలుగుతుంది అన్నారు. నేను నమస్కారం చేసేలోగా వారే నాకు నమస్కారం చేసి క్షణంలో అంతర్ధానమయ్యారు. ఆ రోజునే గురువుగారు నాకు యోగోపదేశం చేశారు. నేనే వారి మొదటి శిష్యురాలనేమో. కాశీ, ఇంతకాలం నీ కర్మరాహిత్యానికి నేను సహాయం చేస్తూ వచ్చాను. ఇప్పుడు నీకింకా కర్మపాపం లేదు. యోగానికి అర్హత సంపాదించావు కనుకనే అంతమంది మహాత్ముల్ని దర్శించగలిగావు. నీకు యోగం పట్ల ఆసక్తి కలిగింది. పద్మాసనాలు కూర్చొని నా తలపైన స్పృశించారు. నాకు ఒక్కసారిగా కళ్ళు తిరిగి అంతా శూన్యమైంది. కళ్ళ ముందు కాంతులు ప్రవహించసాగాయి. ఆ కాంతి కిరణాలన్నీ ఏకమై ఒక నీలనేత్రమైంది. నా చుట్టూ బంగారు కాంతుల వలయాలు తిరిగి షట్కోణ నక్షత్రం ఏర్పడింది. అప్పుడు గురువుగారు అన్నారు, కళ్ళ మధ్య కనిపించే ఆ నక్షత్రం పైన దృష్టి నిలుపు, భావనపైన మనసు కేంద్రీకరించు. వారి మాటలో ఆజ్ఞ, స్వరంలో శాసనం, స్పర్శలో దివ్యత్వం ఉంది. ఎన్నో దృశ్యాలు కనిపించి మాయమయ్యాయి. చివరికి నన్ను నేను మరిచిపోయాను. అది నా మొదటి సమాధి అనుభవం. ఆ రోజు నుండి మా మధ్య భార్యాభర్తల మైత్రి పోయింది. వారు నా గదిలో పడుకోవడం మానేశారు. నిద్రకు దూరం అవుతూ యోగానికి దగ్గరయ్యారు. కిందంతస్తులో ముందు గదిలో ఒంటరిగా పడుకునేవారు. రాత్రి మవళ్ళు ఎవరో ఒకరు తోడుగా ఉండేవారు. కథ చెప్పడం ఆపి కాశీమోని మౌనం వహించారు. పూర్వస్మృతులు జప్తికి తెచ్చుకునే ప్రయత్నమో ధ్యానమో తెలియదు. చాలాసేపటి వరకు కళ్ళు విప్పనే లేదు. యోగానంద, మరొక సంఘటన చెప్పనా? చేసిన పాపం చెబితే పోతుందంటారు. తెలుసో తెలియకో ఒక తప్పు చేశాను. యోగంలో చేరిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంది. ఆ తర్వాత ఒంటరితనం భరించలేకపోయాను. భర్తకు నేను దూరం అవుతున్నానా? నాకు ఆయన దూరం అవుతున్నారా? యోగం మమ్మల్ని విడదీస్తోందా? ఒకరోజు గురువుగారు ఏదో పని మీద నా గదికొచ్చారు. నేను కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాను.
అలా మాట్లాడి ఉండకూడదు. నేను ఎంతసేపు మీకు యోగం శిష్యులు తప్ప సంసారం పట్టదు. అసలు పెళ్ళాం ఒకటి ఇంట్లో ఉందన్న విషయం జ్ఞాపకం ఉందా? భార్యాబిడ్డల విషయంలో ఆ మాత్రం బాధ్యత లేకపోతే శిష్యుల్ని ఏ ముద్దలిస్తారు? కానీ సంపాదన లేదు అన్నాను నేను. గురువుగారు నా వైపు అదోలా చూసి వెళ్ళిపోయారు. భయంతో వణికిపోయాను నేను, ఎక్కడ శపిస్తారో అని. ఆయన క్రింది గదిలో అంటున్న మాటలు వినిపించాయి. అవును, నేను ఏమీ లేనివాణ్ణి, పేదవాణ్ణి, డబ్బెలా సంపాదించగలను? ఆ మాటలు విన్న నేను క్షమించండి అని నాలో నేనే కుమిలిపోయి ఏడ్చాను. గురువుగారు శూన్యంలో కనిపించారు. ఆయన ఆకారం ఆకాశమంత ఎత్తులో పెరిగింది. కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. కాశీ, నువ్వు కోరుకోవలసింది ఈ ధనం సుఖాలు కాదు, అమూల్యమైన దివ్య సంపదల్ని కోరుకోవాలి. ఆత్మశుద్ధమైతే సంపదలు అవే వస్తాయి. ఎవరో మన అవసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారులే, భయపడకు అన్నారు. నిజమే, గురువుగారు చెప్పినట్లే ఒక శిష్యుడు మా ఇంటి ఖర్చులకు ఏర్పాట్లు చేశాడు. ఆ మర్నాడే లాహిరి మహాశయ జీవితంలో ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు, తపనా పడలేదు. ఎలా వచ్చేదో అవసరమైన మేరకు సమయానికి డబ్బు వచ్చేది. లాహిరి మహాశయ కొడుకులిద్దరూ గడ్డాలు పెంచుకొని యోగ జీవనం సాగించేవారు. లాహిరి సిద్ధాంతాన్ని వారే ప్రచారం చేశారు. ఒకసారి ఒక శిష్యురాలు లాహిరి మహాశయను వారి ఫోటో ఇమ్మని కోరింది. వారు ఫోటో ఇస్తూ ఒక హెచ్చరిక చేశారు. ఇది నీకు రక్షాకవచం అని నీవు విశ్వసిస్తే సర్వశుభాలు కలుగుతాయి. ఉత్తినే గురువుగారి ఫోటో అనుకుంటే ఎందుకూ పనికిరాదు, నీకు ఏమీ ప్రయోజనం ఉండదు అన్నారు. మరొకసారి అదే శిష్యురాలు లాహిరి మహాశయ గారి కోడలతో కలిసి టేబుల్ దగ్గర కూర్చొని భగవద్గీత చదువుతోంది. అంతలో ముసురు పట్టి మెరుపు మెరిసి పిడుగు పడ్డది. ఆ పిడుగు టేబుల్ మీద ఉన్న పుస్తకం మీద పడ్డది. ఎదురుగా గురువుగారి ఫోటో ఉంది. పిడుగు పడేసరికి భయపడి ఇద్దరు అమ్మాయిలు రక్షించమని గురువుగారిని ప్రార్థించారు. ఆ ఇద్దరికీ ఏమీ కాలేదు. వారున్న చోటు వరకు మంచుగడ్డ పెట్టినట్లు చల్లబడింది. 2 సందర్భాలలో మాత్రమే లాహిరి మహాశయ తన యోగ శక్తిని ప్రదర్శించారు. అభోయ అనే ఆమె లాహిరి శిష్యురాలు. కలకత్తాలో ఆమె భర్త న్యాయవాది. ఆమె భర్తతో కలిసి కలకత్తా నుంచి బెనారస్ బయలుదేరింది గురువుగారిని దర్శించాలని. ట్రాఫిక్ వల్ల జట్కా స్టేషన్కి రావడం ఆలస్యమైంది. వారు స్టేషన్ చేరేసరికి రైలు బిజిలి వేసి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆమె గురువుగారిని ప్రార్థించింది. గురూజీ, రైలు ఆపండి. ఇది తప్పితే రేపటి వరకు రైలు లేదు. ఈరోజే మిమ్మల్ని చూడాలి అని గట్టిగా ప్రార్థించింది. ఇంజను కూత కూస్తూనే ఉంది. చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి. కానీ రైలు కదలనే లేదు. ప్రయాణికులు రైలు దిగి కంగారు పడుతున్నారు. గార్డు వచ్చాడు. ఇంజనీర్ వచ్చి చెక్ చేశాడు. అంతా బాగానే ఉంది. రైలే కదలడం లేదు. గార్డు ఇంగ్లీష్ వాడు. అతనికి ఏమనిపించిందో బుకింగ్ దగ్గరకు వచ్చి అభోయ దంపతులను ఉద్దేశించి, మీరెళ్ళి రైల్లో కూర్చోండి, నేను టికెట్ తెచ్చిస్తా అన్నాడు అతను. వాళ్ళు వెళ్ళి రైలు ఎక్కగానే రైలు కదిలింది. గార్డు వచ్చి టికెట్ చేతిలో పెట్టి పచ్చ జెండా ఊపాడు విజిల్ వేస్తూ. బెనారస్ వెళ్ళగానే అభోయ గురువుగారికి సంతోషంగా పాదాభివందనం చేసింది. లాహిరి మహాశయ అన్నారు, అభోయ, ఎందుకు మీరు ఇబ్బంది పడడం, నన్ను ఇబ్బంది పెట్టడం? ఇవాళ కాకపోతే రేపు బండికి రావచ్చు కదా, ఏమంత పట్టుదల అన్నారు. మరొక సందర్భంలో అభోయ లాహిరి మహాశయను ఇబ్బంది పెట్టింది. ఆమెకు 8 మంది పిల్లలు పుడుతూనే పోయారు. ఈసారైనా నా బిడ్డను బ్రతికించండి గురుదేవా అని వేడుకుంది. లాహిరి వచ్చి, పుట్టబోయే బిడ్డ జీవిస్తుంది, అయితే నేను చెప్పే జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారే వరకు పురుడి గదిలో దీపం వెలగాలి. ఎవరో ఒకరు నిద్రపోకుండా దీపం మారిపోకుండా చూడాలి అన్నారు. అదంత పని అనుకుంది ఆమె. ఆమె ప్రసవించిన రోజున లాంతరు నిండా కిరోసిన్ పోయించి తెల్లవారుజాము వరకు కళ్ళలో ఒత్తులు వేసుకుని కాపు కాసి అందరూ ఒక్కసారిగా కురుకు తీశారు. ఒత్తి కుడిగట్టి దీపం ఆరిపోబోతుండగా గది తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి నిద్రపోతున్న వాళ్ళు లేచారు. లాహిరి మహాశయ గదిలోకి వచ్చి, అభోయ, దీపం ఆరిపోవచ్చింది, వెంటనే చమురు పోయించు అన్నారు. మంత్రసాని లేచి చమురు పోసింది. వెలుగు పెద్దగా రాగానే లాహిరి వచ్చినట్లే అంతర్ధానమయ్యారు. ఆటోమేటిక్గా గది తలుపులు మూసుకున్నాయి. అభోయ 9వ సంతానం జీవించింది. లాహిరి మహాశయ శిష్యుడు కాళికుమార్ రాయ్ లాహిరి మహాశయ గురించి తన అనుభవం ఈ విధంగా చెప్పారు. నేను తరచుగా గురువుగారింటికి వెళ్ళేవాణ్ణి. ఒక్కొక్క ట్రిప్లో వారాల పాటు ఉండిపోయేవాణ్ణి. రాత్రి వేళల్లోనూ గురువుగారి పక్కనే నా పడక.
అర్ధరాత్రి దాటాక ఎవరెవరో దండస్వాములు వచ్చేవారు. లాహిరి పాదాల వద్ద కూర్చుని ఏవేవో విషయాలు అడిగి తెలుసుకునేవారు. నేను నిద్రపోయేవాణ్ణి. తెల్లవాళ్ళు గురువుగారితో చర్చించి దండస్వాములు పొద్దు పొడుపులో వెళ్ళిపోయేవారు. అంటే అలా గుమ్మం దాటి అదృశ్యమయ్యేవారు. నేను వచ్చిన ప్రతిసారి గమనించేవాణ్ణి. గురువుగారు అస్సలు నిద్రపోయేవారే కాదు. నేను తరచుగా మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళడం నా యజమానికి కష్టంగా ఉండేది. నా దగ్గర పనిచేసేవారికి పని మీద శ్రద్ధ ఉండాలి, గురువులపైన కాదు. నా గురువును నాకు చూపించు, 4 జాడిస్తాను అని తిట్టేవారు. అతని బెదిరింపులు నా మీద పనిచేయలేదు. నేను గురువుగారి దర్శనానికి వెళ్ళడం మానలేదు. ఒకరోజు నాకు కనిపించకుండా నా వెనకగా వచ్చి నేను గదిలోకి వెళ్ళగానే తను గదిలోకి దూరాడు. అతను లాహిరి గారికి తెలియదు. అక్కడ 1 డజన్ మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ వెనకగా వెళ్ళి నక్కి కూర్చున్నాడు నా యజమాని. గురువుగారు ఉన్నట్టుండి మీకొక విచిత్రం చూపించినా అన్నారు. అందరూ సరే అంటే సరే అన్నారు. అన్ని లైట్లు ఆర్పేసి గది చీకటిగా ఉంచండి. అందరూ ఒకరి వెనక ఒకరుగా గుండ్రంగా కూర్చోండి. ముందు కూర్చున్న వారి కళ్ళు మీ చేతులతో మూయండి. నా యజమాని కూడా ఆ ఆటలో పాల్గొన్నాడు. చీకటి గది కదా, ఎవరు గుర్తించరని. మీ ముందర ఏం కనిపిస్తుందో గమనించండి అన్నారు గురూజీ. నా ఎదురుగా ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఎర్రంచు తెల్ల చీరలో చాలా బాగుంది. నేను అదే చెప్పాను. నా తర్వాత అందరూ అదే సమాధానం చెప్పారు. లాహిరి మహాశయ మా యజమాని వైపు చూసి, ఆమెను గుర్తించారా, ఎవరో అడిగారు. చూశానన్నాడు ఆయన. ఆమె ఎవరో కాదు, ఆయన ఉంపుడుగత్తె. ఇంట్లో అందమైన భార్య ఉండి ఆ ఉంపుడుగత్తె మోజులో పడి బోరుడు డబ్బు తగలబెట్టాడు. సిగ్గుపడి నా కళ్ళు తెరిపించారు స్వామి, నన్ను మీ శిష్యునిగా చేసుకోండి అని అర్థించాడు. కుదరదయ్యా, నీవు 6 నెలలు బ్రహ్మచర్యం పాటించి అప్పుడురా అన్నారు లాహిరి మహాశయ. సరే అని వెళ్ళి 3 నెలలకే మాట తప్పి ప్రియురాలు కొంపకు చేరాడు. తర్వాత 2 నెలలే జీవించాడు. అలా అయోగ్యతకు పరీక్షలు పెట్టడం గురువుల అలవాటు. లాహిరి మహాశయకు కాశీలో మరొక గొప్ప యోగితో స్నేహం ఉండేది. ఆయన పేరు త్రైలింగ స్వామి. ఆయన వయసు అప్పటికి 200 సంవత్సరాల పైమాటే అని చెప్పేవారు. ఆయన 300 సంవత్సరాలు జీవించారు. లాహిరి మహాశయ త్రైలింగ స్వామిని కలిసి కూర్చొని ధ్యానం చేసేవారు. త్రైలింగ స్వామి చాలా శక్తులున్నవారు, సిద్ధుడు, అద్భుతాలు ప్రదర్శించేవారు. ఆయన విషం తాగి హరించుకునేవారు. గంగానది పైన నడిచేవారు. నీళ్ల మీద కూర్చొని రోజుల తరబడి తపస్సు చేసేవారు. నది లోపలకు పోయి నెలల తరబడి తపస్సు చేస్తుండేవారు. మణికర్ణిక ఘాట్లో ఎండలో కాలే బండపై దిగంబరంగా కూర్చుని ఉండేవారు. త్రైలింగ స్వామి చర్యలు మహత్తులు తెలిసిన వారికి మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు అవసరం లేదు, యోగశక్తి చాలనుకునేవారు. తిండి నీరు అవసరం లేదు. ఏమీ తినకపోయినా ఆయన ఆరోగ్యంగా ఉండేవారు. మృత్యువుని జయించిన మహనీయుడని, రూపుదాల్చిన విశ్వనాథుడని అనేవారు. ఆయనకు తపోబలమే కాదు, దేహబలం జాస్తి. 300 పౌనుల బరువు గల శివలింగాన్ని గంగానది లోపల నుంచి తీసి తన ఆశ్రమం వరకు ఒంటి చేత్తో మోసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆయన ఎప్పుడూ దిగంబరంగానే తిరిగేవారు. బెనారస్ పోలీసులకు ఆయన కొరకరాని కొయ్యి జైలులో పెట్టిన తెల్లవారేసరికి మాయమయ్యేవారు. ఒకసారి ఒకతను స్వామిని పరీక్షించడానికి బకెట్ నిండా సున్న నీళ్లు తెచ్చి, పాలు తెచ్చాను స్వామి, సేవించండి అన్నాడు. స్వామి తాగేశారు. మరో నిమిషంలో అవి తెచ్చినవాడు గిలగిలా కొట్టుకుని నేల కొరిగాడు. తప్పైపోయింది స్వామి అని ఏడ్చాడు. మరొక బైరాగి ఎవరో ఇతని చేత ఆ పని చేయించాడు అసూయతో. తరువాత ఆ బైరాగి కడుపులో మంట పుట్టి తట్టుకోలేక వచ్చి స్వామి కాళ్ళ మీద పడ్డాడు. ఒకరికి అపకారం చేయదలిస్తే అవతలి వ్యక్తి యోగ్యుడైతే అపకారం చేయదలిచిన వాడినే బాధిస్తుంది. వాడి పాపాన వాడే పోతాడు. కాళీకుమారాయ్ త్రైలింగ స్వామితో తన అనుభవం ఇలా చెప్పారు. నా మేనమామ ఒకరు త్రైలింగ స్వామి వారి అనుగ్రహం పొందారు. గంగా తీరంలో ఒకనాడు స్వామి పోతుండగా నా మేనమామ స్వామి దగ్గరగా వెళ్ళి ఆయన పాదాలపైన వాలిపోయాడు. అంతకాలం ఈయనకు ఒక దీర్ఘ వ్యాధి ఉంది. స్వామి పాదస్పర్శతో అతడు రోగ విముక్తుడయ్యాడు. సాధారణంగా త్రైలింగ స్వామి ఎవరిని దగ్గరకు రానివ్వరు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఆయనకు లాహిరి మహాశయునికి మాత్రమే స్నేహం. కాశీలో శంకరమాయి అనే ఒక ఆమె ఉండేది. ఆమె త్రైలింగ స్వామి శిష్యుని కూతురు. చిన్నతనం నుంచి స్వామి అండతో పెరిగింది. ఆమె సామాన్యురాలు కాదు. 40 సంవత్సరాల పాటు బద్రి, కేదార్నాథ్, అమర్నాథ్, పశుపతినాథ్ గుహల్లో తీవ్రంగా తపస్సు చేసింది. బ్రహ్మచారిణి. 1826లో జన్మించింది. అంత వయసు వచ్చినా
ఆమె వయస్సు తెలిసేది కాదు. ప్రౌఢలాగా ఉండేది. జుత్తు నల్లగా ఉండేది. దంతాలు గట్టిగా ఉండేవి. ఏడాదికి ఒకసారి కుంభమేళాలో దర్శనమిచ్చేది. శంకరమాయి అప్పుడప్పుడు లాహిరి మహాశయ వద్దకు వస్తుంది. ఒకసారి ఆమె లాహిరి గదిలో ఏకాంతంగా ఉండగా మహావతార్ బాబా వచ్చి వారిద్దరితో చాలాసేపు ఉన్నారు. బాబాజీ మృత్యుంజయులు. అప్పుడు బాబాజీ శరీరం మీద తడి బట్ట ఉంది. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లు. ఒకసారి బెనారస్లో లాహిరి మహాశయకు పెద్ద సన్మానం జరిగింది. త్రైలింగ స్వామి మౌనం వదిలి వచ్చి ఆ సన్మానంలో పాల్గొన్నారు. ఒక భక్తుడు ఇలా అడిగాడు, స్వామి, మీరు సర్వసంగ పరిత్యాగులు, ఆజన్మ బ్రహ్మచారి, లాహిరి మహాశయ గృహస్థులు, యోగి. అలాంటి వ్యక్తిని అభినందించడానికి మీ వంటి తపోనిధులు రావడం అవసరమా అని. అప్పుడు త్రైలింగ స్వామి ఇలా సమాధానం చెప్పారు, నాయన, లాహిరి జగన్మాత ముద్దు బిడ్డ. అమ్మ ఏ పని చెబితే ఆ పని చేస్తారు. అతను ఆత్మయోగి. అన్నీ త్యజించి మాలాంటి వారు సాధించలేని శక్తుల్ని తను గృహస్థుగా యోగిగా ఉంటూ సాధించాడు అని సమాధానం ఇచ్చారు త్రైలింగ స్వామి. ఆయన లాహిరి జగన్మాత ముద్దు బిడ్డ. అమ్మ ఏ పని చెబితే ఆ పని చేస్తారు. అతను ఆత్మయోగి. అన్నీ త్యజించి మాలాంటి వారు సాధించలేని శక్తుల్ని తను గృహస్థుగా యోగిగా ఉంటూ సాధించాడు అని సమాధానం ఇచ్చారు త్రైలింగ స్వామి. గురువు చెప్పే కథలో గూఢార్థం ఉంటుంది, గాఢత ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, అంతర్లీనంగా పరమసత్యం ఉంటుంది. దానిని మధిస్తే అమృతం సిద్ధిస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ అటువంటి కథని ఒకటి చెప్పారు. చిన్నతనంలో నాకొక మిత్రుడుండేవాడు. అతని పేరు రాము. మా ఇద్దరిది మంచి స్నేహం. వాడు చాలా పిరికివాడు, భయస్థుడు. లాహిరి మహాశయ దగ్గరకు రావడానికి బిడియపడేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ అర్ధరాత్రో పిల్లిలా గదిలోకి వచ్చేవాడు. తన భయాలు అభయాలు స్నేహితుని గనక నాతో చెప్పేవాడు. అతని అనుభవాలు నాకు బాగా ఉపయోగపడేవి. రామును లాహిరి గురుదేవులు పరీక్షించదలిచారో చక్కదిద్ద పూరుకున్నారో గాని ఒకసారి రాముకు జబ్బు చేసింది. తన గురువైన శక్తి ఉన్న ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళమనేవారు. యోగశక్తితో తను నయం చేస్తానని చెప్పేవారు కాదు. చిల్లర పనులకు యోగశక్తిని వినియోగించుకోవడం గురువుగారికి ఇష్టం ఉండేది కాదు. రాముకి జబ్బు ఎక్కువైంది. డాక్టర్లు ఇక లాభం లేదు, కొన్ని గంటలే అన్నప్పుడు నేను గురువుగారి దగ్గరకు పరిగెత్తాను. పరిస్థితి వివరించాను. లాహిరి మహాశయ అంతా విని తాపీగా అన్నారు, డాక్టర్లు చూస్తున్నారుగా, చూడని. డాక్టర్లు చేతులెత్తేసిన తర్వాత కానీ యోగం పనిచేయదు అన్నారు. నిరాశగా తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి రాముని కింద పండబెట్టారు. ఒక చీటీ రాసిపెట్టి డాక్టర్ వెళ్ళిపోయాడు. నేను చేయగలిగినంత చేశాను. ఇంకా భగవంతుని దయ అని. మిత్రుడు కొనవూపిడితో ఉన్నాడు. ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటే ఇక అయిపోయినట్లే. నాకు ఒక పక్క గురువుగారి పైన నమ్మకం, వేరొక పక్క దారుణమైన పరిస్థితి. రాము అరిచాడు ఒక్కసారిగా, యుక్తేశ్వర్, వెళ్ళి గురువుగారికి చెప్పు, నేను చచ్చిపోతున్నాను, కడసారిగా నన్ను ఆశీర్వదించమని అడుగు అంటూ ప్రాణం వదిలాడు. మిత్రుని శవం పక్కన కూర్చుని గంటసేపు ఏడ్చాను. రాము మంచివాడు. మృత్యువుల్లో ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంతలో లాహిరి మహాశయ శిష్యుడు ఒకడు వచ్చాడు. అతన్ని శవం దగ్గర ఉంచాను. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు, ఎవరిని రాము శవాన్ని ముట్టుకోనీకు అని చెప్పి నేను గురువుగారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూడగానే గురూజీ అడిగారు, రాముకి ఎలా ఉంది అని. ఎట్లా ఉందో ఏమైందో మాకు తెలియదు గురూజీ, నన్ను అడగడం దేనికి, ఈ పాటికి రాము శవయాత్ర బయలుదేరి ఉంటుంది అని ఏడ్చేశాను. ఎంత ఆపుకుందామన్నా ఏడు పాగలేదు. యుక్త, ఏడవకు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, రా కూర్చో, నాతో ధ్యానం చెయ్యి అంటూ పద్మాసనం వేసి కూర్చొని సమాధి స్థితికి చేరారు. మధ్యాహ్నం గడిచింది. రాత్రి గడుస్తోంది. గురువుగారి ధ్యానంలోంచి లేవలేదు. నాకు లోపల దడ, కంగారు. తెల్లవారుతుండగా లాహిరి కళ్ళు విప్పారు. ప్రేమగా నా వైపు చూసి ఇలా అన్నారు, నిన్ననే చెప్పి ఉండవలసింది, రాముకు ఘాటైన మందు కావాలని అంటూ అల్మరాలో ఉన్న ఒక సీసా చూపిస్తూ అది అందుకో అన్నారు. దానిలోంచి ఒక చిన్న సీసాలోకి ఆముదం ఉంచి దీనిని తీసుకుపోయి 7 చుక్కలు వాడి నోట్లో వెయ్యి అన్నారు. ఏమిటి తెలిసే అంటున్నారా? వాడు నిన్నేగా చనిపోయాడు, శవం నోట్లో చుక్కలా? ఎలా అడిగాను. పర్వాలేదు యుక్త, చెప్పినట్లు చెయ్యి అన్నారు లాహిరి మహాశయ. ఏమిటో మిత్రుడు చచ్చాడని నేను ఏడుస్తుంటే నన్ను చూసి తను నవ్వుతున్నారు. సీసాతో బయలుదేరాను.
ఆ చిన్న సీసా మోయలేక మోసుకెళ్లాను. రాము శరీరం అప్పటికే బిగుసుకుపోయింది. బలవంతంగా పట్టకారుతో నోరు తెరిపించి ఒక్కొక్క బొట్టు నోట్లోకి వదిలాను. అందరూ వింతగా చూస్తున్నారు. 7 నోట్లు మందు వేస్తుంటే. అదేమీ తులసి తీర్థం కాదు కదా. 7వ బొట్టు నాలుగుపైన పడగానే రాము శవం వణకసాగింది. నెమ్మదిగా శరీరం వేడి పుంజుకుని లేచి కూర్చున్నాడు. నాకు గురువుగారి కాంతి శరీరం కనిపించింది. సూర్యునంత తేజస్సు. నాతో అన్నారు, లే రాము, నిద్ర చాలు, వెంటనే యుక్తతో కలిసి మా ఇంటికి రా అన్నారు. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నేనే కాదు, ఎవ్వరూ నమ్మలేదు. వెంటనే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని నా వెంట బయలుదేరాడు. వెళ్ళగానే గురుదేవుని కాళ్ళ మీద పడి బోరును ఏడ్చాడు. లాహిరి మహాశయ నవ్వుతూ ఇలా అన్నారు, యుక్తేశ్వర్, ఇకపైన నీవు ఒక ఆముద సీసా పట్టుకు పెడుతూ ఉండు. ఎక్కడ శవం కనిపించినా 7 చుక్కలు నోట్లో వేసి బ్రతికించవచ్చు. మరీ అంతా పోయికు, గొంతు పూడుకుపోతుంది. 7 చుక్కలు చాలు. 7వ చుక్కతో యముడు పుంజీలు తెంచుకు పారిపోతాడు అన్నారు. గురూజీ, మాటలతో నన్ను బాధించకండి. ఒకరోజు ముందుగా మీకు చెప్పకపోవడం నా తప్పే, క్షమించండి అన్నారు యుక్తేశ్వర్. నీకు 2 సార్లు చెప్పాను, గుర్తుందా? రాముకు ఏమీ కాదు, భయపడకు అని. నీవు నమ్మలేదు. అవునయ్యా, గురువుగారి మాట అంటే నిర్లక్ష్యం. ఏం చేస్తాం? డాక్టర్ల వల్ల నయమవుతుందని నేను అనలేదు. అతనికి ఏం కాదు, బాగవుతుందని చెప్పాను. డాక్టర్లు చికిత్స చేస్తున్నప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. జనానికి డాక్టర్లపైన ఉండే నమ్మకం మనపైన ఉండదు అన్నారు లాహిరి మహాశయ. నిజమే గురూజీ, మీరు విశ్వసంభవులు. లోకంలో జరిగేవన్నీ మీకు తెలుస్తాయి. నేను గుర్తించలేకపోయాను. శ్రీ యుక్తేశ్వర్ ఈ కథ చెప్పినప్పుడు ఒక కుర్రవాడు ప్రశ్నించాడు, గురూజీ, లాహిరి మహాశయ మీ చేత ఆముదం పంపడంలో ఆంతర్యం ఏమిటి? ట్రీట్మెంట్ చేసింది తను కదా, మధ్యలో ఆముదం ఎందుకు పంపినట్లు అని. అప్పుడు యుక్తేశ్వర్ అన్నారు, ఆముదంలో విశేషం లేదు. తీర్థమిచ్చినా విభూది ఇచ్చినా అదే ఫలితం. ఆ సమయంలో ఎదురుగా ఆముదం సీసా కనబడింది. దానినే మాధ్యమంగా ఉపయోగించారు. వారు మాట చెప్పినా ఆ పని అయ్యేది. నా విశ్వాసం ముఖ్యంగానే ఆముదం కాదు. రాము చనిపోయే వరకు గురువుగారు ఉపేక్షించారు. కారణం నాకు యోగశక్తి పైన విశ్వాసం పెంచడానికి. వారు చెప్పినట్లు రాముకు ఏం కాదు అని నేను ఊరుకున్నానా? లేదే. డాక్టర్లు పిలిపించాం, వైద్యం చేయించాం. వైద్యం అవసరం లేదు, గురువుగారు చూస్తారు అన్న పరిపూర్ణ విశ్వాసం మాకు లేనట్లే కదా. చికిత్స నామమాత్రం, మరణానికి సైతం చికిత్స చేయవచ్చు అని నిరూపించారు లాహిరి మహాశయ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యుక్తేశ్వర్ యోగానందను దగ్గరికి పిలిచి చెప్పారు, యోగి, నీకు మొదటి నుంచి లాహిరి మహాశయుల డైరెక్ట్ శిష్యులతో సంబంధం ఉంటూ వచ్చింది. మీ నాన్నగారే వారి శిష్యులు కదా. లాహిరిజీ ఒక మహోన్నతాశయంతో జీవించిన వారు. అజ్ఞాతంగా నిరాడంబరంగా జీవించారు. ఆయనకు ప్రచారం గిట్టదు. తన గురించి, తన యోగం గురించి తన తదనంతరం విశేష ప్రచారం జరుగుతుందని, యోగం వ్యాప్తి చెందుతుందని చెప్పేవారు. అందుకు 50 సంవత్సరాల వ్యవధి పడుతుందని అనేవారు. చాలామంది మహాయోగులు, మహర్షులు వారు జీవించిన కాలంలో కంటే పరమపదించిన తర్వాతనే ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. ఎంతోమంది విషయాల్లో ఇది సత్యం. అప్పటికే అందిన సమాచారం ప్రకారం లాహిరి మహాశయులు 1828 సెప్టెంబర్ 30న జన్మించారు. బెంగాల్ నోడియా జిల్లాలో ఘర్ని అనే గ్రామం వారి జన్మస్థలం. తండ్రి గారి పేరు గౌర్ మోహన్ లాహిరి. అతని మొదటి భార్యకు 3 కొడుకులు. రెండో భార్య పేరు ముక్తకాశి. ఒక కొడుకును ప్రసవించి ఆమె చనిపోయింది. ఆమె గొప్ప శివభక్తురాలు. లాహిరి మహాశయ చిన్ననాటి పేరు శ్యామ్ చరణ్. ఆయన 4 సంవత్సరాల వయసులోనే యోగముద్రలు పెట్టేవారు. మెడ వరకు ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపించేటట్లు ఏదో యోగం చేసేవారు. 1833లో గంగానదికి వరదలు వచ్చి దారి మళ్ళింది. వారి ఊరు కొట్టుకుపోయింది. వారి ఇళ్ళు, కట్టించుకున్న శివాలయం గంగార్పణమయ్యాయి. అప్పుడు గౌరీమోహన్ లాహిరి కుటుంబం ఘర్ని వదిలి బెనారస్ చేరింది. అక్కడ లాహిరి మహాశయ మరొక శివాలయం కట్టించారు. ఆయన సాంప్రదాయవాది, ఛాందసులు. లాహిరి కాశీలో హిందీ, ఉర్దూ చదివారు. జయనారాయణ గోశాల స్కూల్లో సంస్కృతం అభ్యసించారు. బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీష్ భాషలు వచ్చు. ఒక మరాఠీ పండితుడు నాగపట్టు వద్ద శాస్త్రాలు అధ్యయనం చేశారు. 1846లో శ్యామ్చంద్ లాహిరికి కాశీమునుతో వివాహం జరిగింది. ఆమె దేవనారాయణ సన్యాల్ కుమార్తె.
ఉత్తమ గృహిణి అనిపించుకున్నారు. పేద సాధల పట్ల దయగా ఉండేవారు. 1851లో 23 ఏళ్ల వయసులో లాహిరి బ్రిటిష్ గవర్నమెంట్లో మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు. వెంటనే ప్రమోషన్స్ వచ్చాయి. ఉద్యోగరీత్యా గజీపూర్, మిర్జాపూర్, నైనిటాల్, ధనాపూర్ తిరిగి చివరకు బెనారస్కు చేరారు. తండ్రి గారు కాలం చేశాక ఇంటి బాధ్యత ఆయన పైన పడ్డది. స్వంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. 33 ఏళ్ల వయసులో హిమాలయాల్లోని రాణిభేట్లో విచిత్రంగా మహావతార్ బాబాజీని దర్శించడం, వారే స్వయంగా యోగ దీక్ష ఇవ్వడం జరిగింది. ఎందరో మహర్షులు, యోగులు హిమాలయాల్లో వేల సంవత్సరాలుగా జీవిస్తూ తపస్సు చేస్తున్నారని మన నమ్మకం. వారు సూక్ష్మ శరీరాలతో ఉంటారు కనుక మన కళ్ళకు కనిపించరు. వారు సంకల్పంతో శరీరం ధరిస్తారు. వారే పరమ గురువులు. వారిలో మహావతార్ బాబాజీ ఒకరు. హనుమంతుడు యోగాంజనేయుడిగా హిమాలయాల్లో చిరంజీవిగా ఉన్నాడని మన పురాణ కథనం. తపశక్తితో త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు మొన్నటి వరకు జీవించి ఉన్న సత్యం మనకు తెలుసు. కాశీలో జనం మధ్య తిరుగుతూ 100 సంవత్సరాలు జీవించగల యోగి వలె 1000 సంవత్సరాలు అశరీరుడిగా మనగలగడం అసంభవం కాదు. 1846 వరకు మహావతార్ బాబాజీ గురించి లోకానికి తెలియదు. లాహిరి మహాసేని గురువు బాబాజీ. ఉత్తర హిమాలయాల్లో బద్రీనారాయణ ప్రాంతం బాబాజీ ఆవాసం అని చెబుతారు. అది ఆశ్రమం కాదు. వారికి భౌతిక శరీరం ఉండదు గనక ఆశ్రమాలు, ఆచ్ఛాదనలు అవసరం ఉండదు. ఆహార పానీయాలు అవసరం ఉండదు కనుక మనుషులతో, ప్రపంచంతో పని లేదు. కోరికలు లేనివారు గనక శిష్యులతో పని ఉండదు. బాబాజీ భౌతికంగా కనిపించరు. ఎప్పుడో గాని దర్శనం ఇవ్వరు. మహావతారం అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్య రూపమని. పరమగురువుల ఆధ్యాత్మికతను అంచనా వేయడం ఎవరి వల్ల కాని పని. వారి దర్శనం కలగడమే అదృష్టం. వారు స్వప్న దర్శనం ఇస్తూ ఉంటారు. పరమగురువులు కెమెరాలకు చిక్కరు. వారివి ఈథర్ శరీరాలు. రూపం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ సాంద్రత ఉండదు. వారివి ట్రాన్స్పరెంట్ రూపాలు. ఉపనిషత్తులు, పురాణాలు మహాపురుషుల్ని సిద్ధపురుషులుగా వర్ణించాయి. జీవన్ముక్తి లేని వారంతా సిద్ధపురుషులే, సిద్ధయోగులే. జనన మరణ వలయం దాటి శాశ్వత సాయుధ్య స్థితికి చేరినవారు. అప్పుడప్పుడు భౌతిక శరీరం ధరించి కావలసిన వారికి మాత్రం దర్శనమిస్తూ ఉంటారు. వారివి కాంతి శరీరాలు. వెలుగులో, కాంతిలో కలిసిపోయి ఉంటాయి. చూడడానికి మనిషి రూపమైన ఎండలో తిరిగిన వారి నీడ పడదు. పాదాలు నేల కానవు. పట్టుకుంటే చేతికి అందరు. అంటే భౌతికత ఉండదు. ఉన్నట్లు అనిపిస్తుంది, కనిపిస్తుంది. మనకు కనిపించిన మన పక్కనున్న వారికి కనిపించకపోవచ్చు. బాబాజీ ఆయనకు అన్ని భాషలు వచ్చు. శిష్యులు ఆయన్ని మహాముని అంటారు. మహారాజ్ అని, మహాయోగి అని అంటారు. త్రయంబకు బాబాగాను, శివ బాబాగాను ఆయన ప్రసిద్ధులు. ఎవరి అభిమానం వారిది. ఎవరు ఏ పేరు పెట్టినా భగవంతుడు నామరహితుడు. లాహిరి మహారాజ్ ద్వారా ప్రసిద్ధమైన పేరు బాబాజీ. బాబాజీని దర్శించిన వారు చెప్పడం ఆయనకు వార్ధక్యం లేదని, ఎప్పుడూ ఒకే వయసులో కనిపిస్తారని. సుందరమైన స్ఫురద్రూపం, మంచి సౌష్ఠవ శరీరం, కాంతిపూర్ణమైన శరీరం, కళ్ళు లోతుగా ఉంటాయి. చూపుల్లో శాంతి ఉంటుంది, కరుణ ఉంటుంది. బాబాజీ రూపురేఖలు లాహిరి మహారాజుకి సంక్రమించాయి అంటారు. రూపురేఖలే కాదు, యోగశక్తి, వర్చస్సు వారివే. బాబాజీ తానుగా సంకల్పిస్తే తప్ప ఎవరికీ దర్శనం లభించదు. చూడాలని ఎంత వెతికినా కనిపించరు. సూక్ష్మ శరీరంతో సంచరించేవారు భౌతిక నేత్రాలకు కనిపించరు. తమ వారిని వారు క్షణంలో గుర్తించగలరు. వారి ముందు ప్రత్యక్షం కాగలరు. వారు ఏ రూపంలో ఉన్నా శిష్యులైన వారు గుర్తిస్తారు. గుర్తింపుకు రూపం, ఆకారం ముఖ్యం కాదు, స్పందన. హృదయం మాత్రమే అందుకోగల స్పందన అది. శిష్యులు ఎవరైనా పండ్లిస్తే పుచ్చుకునేవారు, కానీ తినేవారు కాదు. బాబాజీ హిమాలయాలపైన ఒక మిత్రవర్గం ఉంది. పరమగురువులు ఉండే ప్రదేశాన్ని శంబాలా అంటారు. థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకులైన బ్లవర్స్కీ, లెడ్బీటర్ పరిశోధించి పరిచయం చేసిన 7 పరమగురువుల్లో బాబాజీ ఒకరు కావచ్చు. ఆ 7 ముఖ్యుడు మైత్రేయ, మాస్టర్ మౌర్య, మాస్టర్ కుతుహోమి, మాస్టర్ జ్వాల్కోల్ అనే 4 గురించే బ్లవర్స్కీ ప్రస్తావించేవారు. మైత్రేయ, బాబాజీ కూడా ఈ 7 ఋషుల్లో ఉన్నారు అనిపిస్తుంది.
ఒకసారి బాబాజీ యోగం చేస్తున్నారు. అగ్నికుండం చుట్టూ శిష్యులున్నారు. అకస్మాత్తుగా బాబా కాలుతున్న ఒక సమితిని తీసి ఒక శిష్యుడి చేతి మీద వాత పెట్టారు. ఏమిటి దారుణం బాబాజీ అన్నారు లాహిరి మహాశయ. ఏం చేయను, మరి దారుణమే. వాడికి పూర్వజన్మ కర్మ రుణం ఉంది. అది పోవాలంటే వాత పెట్టక తప్పలేదు. మొత్తం మనిషి కాలిపోవడం కంటే చేయి కాస్త కాలడం మంచిది కదా. తర్వాత బాబా ఆ శిష్యుడికారుని చేతిని తన చేత్తో స్పృశించగానే గాయం మానింది. పరమగురువుల ఆచూకీ కోసం చాలామంది పాశ్చాత్యులు టిబెట్లో శంబలా ప్రాంతంలో అన్వేషించారు. విజయం పొందినవారు అరుదు. పూర్వం సిద్ధార్థునికి ఒక పరమగురువు అరణ్యంలో కనిపించి నది దాటించి శంబలాకు చేర్చాడు. ఆ తర్వాతనే సిద్ధార్థుడు బుద్ధుడు కాగలిగాడు. అర్హులైన వారిని వారే అన్వేషించి మార్గం చూపిస్తారు, తమ బృందంలో కలుపుకుంటారు. ఒక భక్తుడు బాబాజీని కలుసుకోవాలని అష్ట కష్టాలు పడి హిమాలయాల్లో తిరిగాడు. బాబా ఉండే అవకాశం ఉన్న కొండ ఎక్కుతున్నాడు. అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక వృద్ధముని కనిపించాడు. ఆయన్ని సమీపించి అడిగాడు, అయ్యా, తమరే పరమపూజ్య బాబాజీ అని నా హృదయం చెబుతోంది. కొన్ని నెలలుగా తిండి తిప్పలు లేక ఈ పర్వతాల్లో వెతుకుతున్నాను. దయచేసి నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి అన్నాడు. ఆ వృద్ధముని అందుకు అంగీకరించలేదు. మీరు అనుగ్రహించకపోతే ఈ కొండ మించి దూకి చచ్చిపోతాను అన్నాడు. అలాగే చచ్చిపో, నువ్వు చచ్చిపోతే నాకేం నష్టం, నీకు అర్హత కలిగే వరకు నా శిష్యునిగా చేసుకోను అన్నారు ఆ బాబా. అతను అంత కొండ శిఖరం నుంచి దూకాడు. బాబా శిష్యులు పిలిచి కొండ దిగువకు వెళ్ళి ఆ దూకిన వాడిని తీసుకురండి అని ఆదేశించారు. శిష్యులు వెళ్ళి మొక్కలైన అతని శవాన్ని తీసుకొచ్చి బాబాజీ ముందుంచారు. బాబాజీ అతనికి ప్రాణదానం చేశారు. ఏమీ జరగనట్లే అతను లేచి కూర్చున్నాడు. ఇప్పుడు నీకు శిష్యుడు అయ్యే అర్హత వచ్చింది. ఇది చివరి పరీక్ష నీకు. ఇంకా నిన్ను మృత్యువు కూడా తాకలేదు. నా శిష్యవర్గంలో చేరిపో అన్నారు బాబా. ఆత్మను అన్వేషించేవాడు యోగి, ఆత్మతో యోగించేవాడు సద్గురు, ఆత్మతో లయించేవాడు మహాత్ముడు. ఆత్మకు కాలం, దూరం అవరోధాలు కావు. ఆత్మ శరీరాల్ని అవి నిరోధించవు. బాబాజీ కారణ శరీరం కొన్ని వందల వేల సంవత్సరాలుగా నిలిచి ఉంది. అది క్షయం కాదు. మహా అయితే పరమాత్మలో లీనం కావాలి. పరమ గురువులు తమని స్మరించి సంకల్పించి ఆవాహన చేసిన వారికే దర్శనమిస్తారు. బాబాజీ కూడా అంతే. ఆయన త్రికాలవాది. 3 కాలాలతో ఉండగలిగిన ఆత్మ ఆయనది. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటికి భేదం లేని ఆత్మ శరీరుల్ని కాలం బంధించదు. వారికి వయస్సు, వార్ధక్యం ఉండవు. అన్నపానీయాలు, శ్వాస అవసరం ఉండవు. కనుక క్షీణ వృద్ధులుండవు. లాహిరి మహాశ శిష్యుడొకరు రామ్ గోపాల్ ముజుందార్ గొప్ప యోగి. ఆయన తరచూ ఒంటరిగా వెళ్ళి లాహిరి వద్ద ఏకాంత సేవ చేసేవారు. ఒక సందర్భంలో లాహిరి మహాశయ రామ్ గోపాల్తో ఇలా అన్నారు, నీవు తక్షణం దశాశ్వమేధ ఘాటుకు వెళ్ళు అన్నారు. ఆయన ఎందుకని అడగకుండానే బయలుదేరి వెళ్ళారు. శిష్యుడు కదా, గురువుగారిని ప్రశ్నించడం భావ్యం కాదు. అర్ధరాత్రి, ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు. వెళ్ళి ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు. ఏం చేయాలో గురువుగారు చెప్పలేదు, తాను అడగలేదు. కొంతసేపటికి వెన్నెల్లో తన కాళ్ళ కింద ఒక బండరాయి ఉన్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ రాతి పలక పైకి లేచింది. అక్కడ ఒక గుహ ఉంది. అది భూగర్భ గుహ. ఆ గుహలోంచి ఓ సుందరి బయటకు వచ్చింది. అందమైన యువతి. బయటకు వచ్చినట్లే వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత నేలకు దిగి వచ్చింది. వచ్చి రామ్ గోపాల్ ఎదురుగా నిలబడి నెమ్మదిగా పలకరించింది. నేను మాతాజీని, బాబా సోదరిని. బాబాని, లాహిరిని నా వద్దకు రమ్మని సందేశం పంపాను అంది ఆ యువతి. ఆ మాట అంటుండగా గంగానదిపై నుంచి ఒక దివ్య కాంతి కదిలి వచ్చి మాతాజీ పక్కన నిలబడ్డది. ఆ కాంతి లాహిరి మహాశయ రూపం ధరించింది. గురూజీ మాతాజీ పాదాలకు నమస్కరించి నిలబడ్డారు. రామ్ గోపాల్ ఆశ్చర్యం నుంచి బయటపడకముందే మరొక కాంతి గోళం ఆకాశ మార్గాన రిబ్బును వచ్చి క్రిందకి దిగి గిరగిరా తిరిగి ఒక సుందర యువకుని రూపం ధరించింది. అది బాబాజీ రూపం. బాబాజీ, లాహిరి మహాశయ ఇంచుమించు ఒకే రూపంలో ఉన్నారు. కారణ శరీరాలకు వయసు, వార్ధక్యం ఉండవు. హిరణ్యకాంతి శరీరాలు కదా, అందరూ సుందరంగానే ఉంటారు, యవ్వనంగానే కనిపిస్తారు. లాహిరి మహాశయ, మాతాజీ, రామ్ గోపాల్ ముగ్గురు బాబాజీకి ప్రణామం చేశారు. అది
ఉద్విగ్న ఘడియ. బాబా మాతాజీతో అన్నారు, సోదరి, నేనింక ఈ రూపాన్ని వర్జించాలనుకుంటున్నాను. పరమాత్మలో ఐక్యం కావలసిన సమయం వచ్చింది అన్నారు. గ్రహించాను సోదర, నీ అభిమతం తెలిసే రమ్మన్నాను. అయినా ఈ శరీరాన్ని వదలవలసిన అవసరం ఏమొచ్చింది? బాబాజీ వైపు చూస్తూ మాతాజీ ప్రశ్నించారు. దృశ్యాదృశ్య తరంగాలపైన గదా ఆత్మ సంచారం. శరీరంతో ఆత్మకేం పని? అది ఉన్నా లేకపోయినా నీ వంటి వారికి ఒక్కటే అన్నారు బాబాజీ. మాతాజీ అన్నారు, మహాగురు, నీవు అమరుడివి, నీకు లయం అవసరమా? ఆత్మకు నాశనం లేదు కదా, కనుక నీవు శరీరమైనా అశరీరవే ఉండని నీ ఆత్మను పరమాత్మలో లీనం చేయవద్దు అన్నారు మాతాజీ. అలాగే మాతాజీ, మీ అనుజ్ఞ. బహు కొద్ది మందికి మాత్రమే ఇకపైన నా దర్శనమిస్తాను. భౌతిక శరీరం ధరించను, దానిని పూర్తిగా వర్జిస్తాను. సూక్ష్మ శరీరంతో అర్థించిన జ్ఞానులకు మాత్రమే అందుబాటులో ఉంటాను అన్నారు బాబాజీ. నెమ్మదిగా బాబా రూపం అరూపమైంది. లాహిరి మహాశయ కాంతి గంగా తరంగాలపైకి పోయి అదృశ్యమైంది. మాతాజీ భూగృహంలోకి నిష్క్రమించారు. తెల్లవారిన తర్వాత రామ్ గోపాల్ గురువుగారింటికి చేరాడు. అప్పుడు లాహిరి మహాశయ అన్నారు, సంతోషంగా ఉంది కదా రామ్, నీవు బాబాజీని మాతాజీని దర్శించాలని ఉందన్నావుగా, నీ సంకల్పం నెరవేరింది కదా. రాత్రి రామ్ గోపాల్ను పంపినప్పటి నుంచి లాహిరి మహాశయ కూర్చున్న చోటు నుంచి కదలలేదని శిష్యులు చెప్పారు. ఆత్మదర్శనమైన వ్యక్తి అమరుడు, మృత్యుంజయుడు. ఒకేసారి అనేక చోట్ల ఎంతమందికైనా దర్శనం ఇవ్వగలడు. బాబాజీ దివ్య రూపం యుగాంతం వరకు యోగులకు అందుబాటులో ఉంటుంది. అది మాతాజీ అనుగ్రహ విశేషం, భగవన్ నిర్ణయం. మహావతార్ బాబాజీని ప్రత్యక్షంగా దర్శించిన అదృష్టవంతులు స్వామి కేవలానంద లాహిరి మహాశయులు. లాహిరి మహాశయ తన అనుభవం ఇలా చెప్పారు. నేను బాబాని మొదటిసారి దర్శించింది నా 33వ ఏట, అంటే 1861లో. అప్పుడు నేను దానాపూర్లో మిలిటరీ ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగిని. ఒకరోజు పై అధికారి నన్ను పిలిచి ఒక టెలిగ్రామ్ చేతికిచ్చారు. అది నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్. లాహిరి, నిన్ను రాణికేట్కు బదిలీ చేశారు అని చెప్పాడు. రాణికేట్ హిమాలయాల పైన ఆల్మోరా జిల్లాలో నందదేవి దగ్గరలో ఉన్న మిలిటరీ క్యాంపు. 500 మైళ్ళ దూరం. సంసారం పెట్టే ప్రసక్తే లేదు. ఒక సర్వెంట్ను వెంట పెట్టుకుని గుర్రం మీద ప్రయాణం. రాణికేట్ చేరడానికి 4 రోజుల పైన పట్టింది. పేరుకు మిలిటరీ ఆఫీసర్నే, కానీ అక్కడ చేసే పని ఏమీ ఉండదు. ప్రకృతి అందాలు చూస్తూ గడపవలసిందే. ఎక్కువగా కొండల్లో, కోనల్లో, లోయల్లో తిరుగుతుండేవాణ్ణి. ఆఫీస్ వాళ్ళు చెప్పారు, ఆ ప్రాంతంలో చాలా గొప్ప మహర్షులున్నారని, ఎప్పుడైనా కనిపిస్తూ ఉంటారని. వాళ్ళని చూడాలని నాకు సరదా పుట్టింది. ఒకరోజు మధ్యాహ్నం కొండల్లో తిరుగుతుండగా ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచారు. ఇక్కడ నన్నెవరు పిలుస్తారు? నా పేరు ఎవరికి తెలుసు? అసలు అది జనసంచారం ఉన్న ప్రదేశం కానే కాదు. ద్రోణగిరి ఎక్కుతున్నాను. చీకటి పడేలోగా తిరిగి కిందకి రాగలనో లేదో. రాలేకపోతే ఇబ్బంది. నిర్మానుష్య ప్రదేశాల్లో ఆచ్ఛాదన లేకుండా రాత్రి గడపడం కష్టం. పైగా అంతా అరణ్యం. ఒక సమతల ప్రదేశం చేరుకున్నా. చుట్టూ కొండలు, గుహలు. కొండచారులో ఒక యువకుడు కనిపించాడు. నా వైపు చూస్తూ నవ్వుతూ నన్నే పిలుస్తున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అతనిది బంగారు రంగు జుత్తు. అన్నీ నా పోలికలే. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లు అనిపించింది. అతను నా రెండవ రూపమా, లేక అతని రెండవ రూపం నేనా? గంగాధర్, ఇలా రా అన్నాడు. నా చిన్ననాటి పేరు గంగాధర్. రా, ఆ గుహలో కూర్చుందాం, నేనే నిన్ను పిలిపించాను అన్నాడు అతను. అతన్ని చూస్తూ ఆ గుహలోకి వెళ్ళాను. అది చిన్న గుహ. కంబళ్ళు, కమండలాలు అక్కడ చాలా ఉన్నాయి. ఆయన, అది నీకు గుర్తుందా? గుర్తించావా? అదే నీ చోటు అన్నారు. నాకు ఏమీ గుర్తులేవు. లేదు, నాకు గుర్తు లేదు. చీకటి పడితే వెళ్ళడం కష్టం. నేను వెళతాను. పొద్దుటే ఆఫీసులో పనుంది. ఇంకా ఆలస్యమైతే అక్కడ రాత్రికి ఇరుక్కుపోయినట్లే. అప్పుడు ఆయన సమాధానం చెప్పారు ఇంగ్లీష్లో. నీవు ఉంటే కదా ఆఫీసు పనుంటుంది. ది ఆఫీస్ వాజ్ బ్రాట్ ఫర్ యూ అండ్ నాట్ యూ ఫర్ ది ఆఫీస్ అన్నారు అతను. నాకు అర్థం కాలేదు. అంటే ఏమిటి మహాత్మా? దీని ఆంతర్యం ఏమిటి? హిమాలయం పైన ఉండే ఈ మహాత్మునికి ఇంగ్లీష్ కూడా బాగా వచ్చు. ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాను.
నా టెలిగ్రామ్ పనిచేసిందన్నమాట అంటూ ఆయన నవ్వాడు. నా టెలిగ్రామ్ అంటాడేమిటి? ఇక్కడ ఎక్కడా పోస్టాఫీస్ లేదే, టెలిగ్రామ్ ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు? అదే అడిగాను ఆయన్నే. నీ పై అధికారి మనసులో నిన్ను ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయమని సంకల్పం కలిగించిందే నేను. మనసు పనితనం తెలిస్తే ఎవరి మనసునైనా మార్చవచ్చు లాహిరి. ఈ గుహ నీకు పరిచయమైందే. బీ ఎట్ హోమ్, స్థిమితంగా కూర్చో అన్నారాయన. నాకు నోటంట మాట రాలేదు. అంతా మ్యాజిక్లా మిస్టరీగా ఉంది. గత జన్మ సంఘటనలు ఎట్లా తెలుసుకోగలను? సైలెంట్ అయిపోయాను. ఆయన నా దగ్గరకొచ్చి నా నుదిటిపైన చేతితో స్పృశించారు. తలపైన చిన్న దెబ్బ వేశారు. ఆ దెబ్బతో నా బుర్ర గిరగిరా తిరిగి గిరికిలు కొట్టింది. ఆలోచన తరంగాలు గజిబిజిగా నాలో రేగాయి. గతంలోకి, గత జన్మలోకి జారిపోయాను. ఆనందంతో నా గొంతు తడబడింది. గురుదేవా, పరమాత్మ, పరబ్రహ్మ, మీరు మీరేనా? నిజంగా జన్మజన్మలుగా తమరే నా గురువులు. ఇప్పుడు గతం తెలుస్తోంది. ఈ గుహలోనే నేను తపస్సు చేశాను. వెళ్ళి వారి పాదాలు చుట్టూ వేశాను ఆనందంతో. అప్పుడు బాబా అన్నారు, లాహిరి, 30 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చేజారిపోయావనుకున్నాను. మృత్యువు తర్వాత జీవితం సాగర తరంగాలపై ఎటో కొట్టుకుపోయావనుకున్నాను. ఏం చేస్తావు? కాస్త అనుభవించవలసిన కర్మ కాస్త మిగిలింది. అనుభవించాలి కదా. అందుకే మళ్ళీ జన్మకు వెళ్ళావు. నీవు నన్ను తలుచుకోకపోయినా నిన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నిన్ను జారిపోకుండా, పారిపోకుండా నేను కాపాడుకుంటూనే ఉన్నాను. లాహిరి, బాల్యంలో ఘర్నీలో నదీ తీరంలో నీవు ఇసుకలో కూరుకుపోయి పద్మాసనం వేసినప్పుడే నిన్ను గుర్తించాను. నీవు నావాడివని తెలుసుకున్నాను. ఇంతకాలం ఓపికతో ఎదురు చూశాను. ఇప్పటికీ నీ కర్మశేషరహితమైంది. రప్పించుకున్నాను. చూడు, ఇది నీ గుహ, ఇది నీ కృష్ణజీనం, నీ కమండలం అక్కడ అలాగే ఉన్నాయి. అవి నీవి. ఈ తావు నీది. ఈ కమండలంలో అమృతం ఉంది, సేవించు. తర్వాత వెళ్ళి నదీ తీరాన విశ్రమించు అన్నారు బాబా. గురువుగారు చెప్పినట్లే కమండలంలోని అమృతం సేవించి నదిబట్టుకు వెళ్ళి పడుకున్నాను. అంత చలిలోనూ ఒళ్ళు వేడెక్కింది. ఏదో దివ్యకాంతి నన్ను పరివేష్టించింది. నాలో అపూర్వ ప్రశాంతి. అంతా మహాగురు కరుణా కటాక్షం. అంతలో ఎవరో నా దగ్గరకు వచ్చారు. చెయ్యి అందించి కొత్త బట్టలు ఇచ్చి కట్టుకోమన్నారు. రా పోదాం, గురువుగారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని బయలుదేరదీశాడు. అతను అరణ్యంలో చీకటిలో చాలా దూరం నడిపించాడు. చివరికి ఒక చిన్న మలుపు తిరగగానే అంత దూరంలో కాంతిసీమ కనిపించింది. తెల్లవారుతోందనుకుంటా, సూర్యోదయమా అని అడిగాను. కాదు, ఇది నిశిరాత్రి, అర్ధరాత్రి సమయం. ఆ వెలుగు స్వర్ణమందిరంలోది. బాబా నీకోసం దాన్ని ప్రకల్పించారు. గత జన్మలో ఎప్పుడో సుందర హర్మ్యం కావాలని కోరుకున్నావట. ఆ నీ కోరిక తీర్చారిప్పుడు. దీంతో నీ గత కర్మలు తీరిపోతాయి. నీ కోరికలు ఆవిరులవుతాయి. ఇప్పుడు ఈ స్వర్ణ మందిరంలో దివ్య ముహూర్తాల్లో బాబా నీకు ఉపదేశం చేయి సంకల్పించారు. స్వర్ణమందిరం గోడలు నవరత్న ఖచ్చితాలు, ద్వారాలు వజ్ర వైడూర్య శోభితాలు, వెలుగులు విద్యుత్ దీప కడికలు కావు, రత్నకాంతులు. లోపల సహజ సుగంధ పరిమళాలు. లోపల ఎందరో యోగులు యోగనిష్ఠులై ధ్యానమగ్నులై కనిపించారు. బాబా ఎలా సృష్టించారు ఈ సుందర భవనం అన్నాను నేను. దానికి అతను చెప్పాడు, బాబాది మయబ్రహ్మ సృష్టి. సృష్టికి ప్రతి సృష్టి చేయగలరు. అసలు విశ్వరచనంతా భగవత్ సంకల్పమే కదా. ఇది అటువంటి సంకల్పమే. గురుదేవులు సంకల్పిస్తే జరగని ఏముంటుంది? ఎలాంటివైనా, ఎన్ని అద్భుతాలనైనా అలవోకగా సృష్టించగలరు పరమ గురువులు. అంతలో బాబా స్వరం వినిపించింది. లాహిరి, ఇంకా గతంలోనే ఉండి బంగారు కలడు కంటున్నావా? భూలోకంలో కొనే కలడు అక్కడే తీర్చుకోవాలి. యోగ భూములపైకి వచ్చిన వారికి స్వప్న శేషాలు ఉండకూడదు. వాంఛలు వెనక్కి లాగకూడదు. తర్వాత ఆ సుందర హర్మ్యం అంతర్ధానమైంది. గుహలో బాబాగారి ఎదురుగా నేనున్నాను. నేను సిద్ధం గురుదేవా, సన్యసిస్తాను అన్నాను నేను. వద్దు లాహిరి, నీ మనసు సన్యసిస్తే చాలు. నీవు సంసారిగానే ఉండు, సన్యాసిగా జీవించు. నీవు తపస్సు కోసం హిమాలయాలకు రానవసరం లేదు. యోగి ధర్మం సంసారిగా ఉంటూ యోగం చేయడం. యోగానికి తపస్సుకు తేడా లేదు. గృహస్థుగా ఉంటే యోగసిద్ధులు కలగవని, అతీంద్రియ శక్తులు లభించవని, మోక్షం రాదని అనుకోకు. అన్నీ యోగసిద్ధులే. అన్నీ యోగంతో లభిస్తాయి. ఆత్మతో యోగించు చాలు.
నా అవసరం కలిగినప్పుడు స్మరించు. నేను నీ వెంటే ఉంటాను. నీవు ఎప్పుడు పిలిచినా వస్తాలే, స్థిమితపడు అన్నారు బాబా. అలా హామీ ఇచ్చి ఆశీర్వదించి బాబాజీ అంతర్ధానమయ్యారు. నేను 5 నిమిషాల్లో నా మిలిటరీ స్థావరానికి చేరుకున్నాను. యోగేశ్వరుడైన శ్రీకృష్ణునికి సాందీపుడనే గురువు అవసరమయ్యాడు. బుద్ధుడు, శంకరాచార్య, మిగిలిన గురుదేవులందరూ ఒక గురువుకు శిష్యులే. ఈ రోజుల్లో గురువు విలువ ఎవరికీ తెలియడం లేదు, ఎవరూ తెలుసుకోవడం లేదు. అహంకారంతో, అజ్ఞానంతో గురువులైపోతున్నారు. తమను తామే గురువులుగా ప్రోక్షించుకుని జగద్గురు పీఠాలు పెట్టుకుంటున్నారు. లాహిరి మహాశయులు పూర్వజన్మలో తన గురువైన బాబాజీ వద్దనే తిరిగి ఈ జన్మలోనూ ఉపదేశం పొందడం విశేషం. ఉపదేశం ఒక స్పర్శ, ఒక అభినుతి, ఒక అనుమతి. జన్మలు గడిచిన పరమగురువు తన వారిని వెతికి పట్టుకుంటూనే ఉంటాడు, తన వద్దకు రప్పించుకుంటూనే ఉంటాడు. అది కాలాతీత ప్రజ్ఞ, అదే గురు ప్రజ్ఞ. అది గురు శిష్య సంబంధం, జననాంతర సంబంధం. ఒక జన్మలో తప్పిపోయినా మరు జన్మలోనైనా తన గురువును తను చేరవలసిందే. అది విచిత్రం, ఆత్మబంధం. గురువు ఆలంబన లేనిది యోగ విద్య పట్టుబడదు, ఆత్మజ్ఞానం కలగదు. పుస్తకాలు, బొమ్మల ఆధారంగా ఆసనాలు వెయ్యొచ్చేమో గాని యోగం మాత్రం కుదరని పని. ధ్యానం అసలు అసాధ్యం. లాహిరి కోసం బాబాజీ 30 సంవత్సరాలు నిరీక్షించారు అనడం కన్నా అన్వేషించారు అనడం సబబు. రాణికేటుకు రప్పించి ఆత్మస్పర్శ కలిగించిన బాబాజీ లాహిరిని సన్యసించి తనతో ఉండమనలేదు. ప్రపంచంలో తాను నిర్వహించవలసిన పనులను పురమాయించాడు. అందరూ సన్యసిస్తే లోకం శూన్యమైపోతుంది. అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఏ గురువు కష్టాలలో ఉన్న శిష్యుణ్ణి ఉపేక్షించాడు, వదిలిపెట్టాడు. ప్రార్థిస్తే చాలు ఆదరహస్తం అందిస్తాడు. 1850-1950 మధ్యకాలంలో, అంటే ఒక శతాబ్ది కాలంలో మన దేశంలో ఆధ్యాత్మిక విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. అది నిశ్శబ్ద విప్లవం. భారతీయాత్మ నిద్ర వదిలి చైతన్యం పొందిన సమయం. సమాజం మారింది, మనసులు మారాయి, ఆలోచనలు మారాయి. ఉత్తర భారతంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, అరవింద్ యోగి, మాస్టర్ సివివి, మేడం బ్లవర్స్కి, మరెందరో దివ్యజ్ఞాన వీధులలో కొత్త దీపాలు వెలిగించి కొత్త కాంతులు పూయించారు. అటువంటి వారిలో లాహిరి మహాశయ ఒకరు. ఒకసారి లాహిరి పనిచేస్తున్న ఆఫీసు సూపరింటెండెంట్ ఇంగ్లీష్ వాడు మహా దిగులు పడ్డాడు. అది గమనించి లాహిరి అడిగారు, ఏమైంది సార్ అంత దిగులుగా ఉన్నారు అని. ఇంగ్లాండ్లో ఉన్న నా మిసెస్కు జబ్బుగా ఉంది, అదే నా బాధ అన్నాడు ఆఫీసర్. ఆమె ఎలా ఉందో నేను చూచి చెబుతాను, ఉండండి, దిగులు పడకండి అని లాహిరి పక్క గదిలోకి వెళ్ళి ధ్యాన దృష్టితో ఆమెను చూసి ఇలా వచ్చి చెప్పాడు. ఆమెకు బాగవుతుంది సార్, ఇప్పుడే మీకు ఉత్తరం రాస్తోంది అని ఆమె రాస్తున్న ఉత్తరంలోని విషయాలు వివరించాడు. తర్వాత ఉత్తరం వచ్చాక చూస్తే అవే విషయాలు అందులో ఉన్నాయి. తర్వాత ఆమె ఇండియా వచ్చినప్పుడు ఆఫీసర్ లాహిరిని పరిచయం చేసినప్పుడు చెప్పింది, మిస్టర్ స్వామీజీ, నేను జబ్బులో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను, యు ఆర్ గ్రేట్ అని అభినందించింది. మీరు కనిపించిన తర్వాతనే నా జబ్బు తగ్గుముఖం పట్టింది గురూజీ అంది ఆమె. వారం వారం లాహిరి మహాశయ భగవద్గీతపై ప్రసంగించేవారు. ఉద్యోగాలు, పనులు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. కాసేపు ధ్యానం చేయడానికి టైం ఉండదంటే నేను నమ్మను. ధ్యానం మీద మనసున్న వారికి పనులు భారం అనిపించవు, ధ్యానానికి పనులు ఆటంకం కానే కావు. ఇలా సాగేవి లాహిరి గీతా వాక్యాలు, గీతా సందేశాలు. లాహిరి మహాశయ ఎంత నిరాడంబరంగా జీవించేవారో వారి పద్ధతులు, అలవాట్లు అంతే నిరాడంబరంగా ఉండేవి. ఆయన బట్టలు చూసి ఎవరూ యోగి అనుకోరు. ప్రతి ఒక్కరిని ప్రేమగా, ఆదరంగా పలకరిస్తారు. భేషజం, గర్వం, అహంకారం వెతికినా దొరికేవి కావు. అభిమానులు, శిష్యులు ఎవరు నమస్కరించినా తిరిగి అంతే వినయంగా నమస్కరించే సంస్కారం ఆయనది. తనకన్నా పెద్దవారికి శిరసు వంచి పాదాలు స్పృశించి మరీ నమస్కరించేవారు. తర్వాత ఎవరైనా తనకు నమస్కరించవస్తే బొద్దనేవారు. శిష్యులను పాదాభివందనాలకు దూరం చేశారు. ఆయనకు ఇష్టం ఉండేది కాదు. గురువులకు నమస్కరించడం సంప్రదాయం, నమస్కరించకపోవడం అహంకారం. లాహిరి శిష్య బృందంలో ముస్లింలు, క్రిస్టియన్లు సైతం ఉండేవారు. యోగానికి మతం ముడిపెట్టేవారు కారు.
ఏ మతం మీద విశ్వాసం ఉన్నా పర్వాలేదు. యోగం ఆత్మకు సంబంధించింది. జగతంతటికి గురువు ఒక్కరే. జగద్గురువును విశ్వగురువుగా ఆమోదిస్తే చాలు. లాహిరి శిష్యులలో అబ్దుల్ గఫూర్ ఖాన్ అని ఉండేవాడు. కులమత భేదాలు లేవు. అస్పృశ్యులు, దళితులు అనే తేడా లేదు. అందరినీ సమానంగా ఆదరించేవాడు. లాహిరి మహాశయ ప్రసంగాలు ఇలా సాగేవి. నేను ఫలానా కులం, నా మతం ఫలానా అని చెప్పడం అనవసరం. ఒకనాటికి అందరూ అన్నీ వదిలిపోవలసిందే. కనుక ఇప్పటి నుండే వాటిని వదిలి భగవంతునికి దగ్గర కండి. మహాయాత్రకు ఇప్పటి నుండి సిద్ధపడాలి. శరీరాన్ని ఎంత సుఖపెట్టినా, ఎంత తిన్నా ఏమీ మిగలదు. మళ్ళీ ఆకలవుతూనే ఉంటుంది. ఎంత సుఖపెట్టినా శరీరం సుఖాన్ని కోరుతూనే ఉంటుంది. ఆత్మను సుఖపెట్టండి. శరీర సుఖాలు అవసరం ఉండదు. శరీరానికి బానిసగా బతకవద్దు. ఎవరి మతం వారిది. ఎవరి మత విశ్వాసాలను ఎవరు త్యాగం చేయనవసరం లేదు. ముస్లింలు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తారు. హిందువులకు కాలనియమం లేదు. ఎప్పుడైనా ధ్యానం చేసుకుంటారు. క్రైస్తవులు బైబిల్ను పఠిస్తారు. అందరకు భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలు సమానమే. సన్యాసం అంత సులభం కాదు. చాలా వదులుకోవాలి. ఎన్నో త్యాగాలు చేయాలి. నియమాలు ఎక్కువే. భగవంతుని ప్రార్థించడానికి వేటిని వదులుకోనవసరం ఉండదు. భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. మన పనులకు ధ్యానం ఒకటి అదనంగా చేర్చితే చాలు. ప్రాచీన సిద్ధాంతాలను రాద్ధాంతం చేయనవసరం లేదు. వాటిని పూర్వపక్షం చేయపనలేదు. అసలు చర్చ అనవసరం. జ్ఞానం పొందడానికి యోగం చేయాలి. చర్చలు, విమర్శలు మానుకోవాలి. ఎంత చదివినా, ఎంత తెలుసుకున్నా అది జ్ఞానం అనిపించుకోదు. యోగం, ధ్యానం ముఖ్యం. ధ్యానమే అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. యోగం అన్నిటికీ దారి చూపిస్తుంది. మతాలు, ఆచారాలు, సంప్రదాయాలపై మల్లగుల్లాలు పడడం కన్నా వాటి జోలికి పోకపోవడం మంచిది. కళ్ళు మూసుకుని మనసును నిగ్రహించడం మేలు. అదే సత్యాన్ని గ్రహించడానికి మార్గం. ధ్యానంలో ఆత్మసహకారం గొప్పది. ఆత్మ గురువును మించిన గురువు ఉండడు. మన సందేహాలన్నిటికీ హృదయమే సమాధానమిస్తుంది. హృదయాన్ని వినడం, నేర్చుకోవడమే అసలైన విద్య. ఆత్మ ప్రబోధమే అసలైన జ్ఞానం. ఒకసారి లాహిరి మహాశయులు గీతపై ప్రసంగిస్తుండగా ఒక శిష్యుడు ప్రశ్నించాడు, కూటస్థ చైతన్యం అంటే ఏమిటి గురూజీ అని. కూటస్థ అనే పదం క్రీస్తుకు సంబంధించింది. కూటస్థ చైతన్యం అంటే క్రైస్ట్ కాన్షియస్నెస్ అనవచ్చు. అంటే హృదయగత చేతన. ఈ క్షణంలో జపాన్ సముద్ర తీరంలో ఎందరితోనూ కలిసి నేను నేటమునిగాను అనుకోండి. అది కూటస్థ చైతన్య సమాధి. అంటే నా ఆత్మను ఇతర ఆత్మలతో సంధానపరచడం లేదా సంయోగించడం అనుకోవచ్చు. భూపేంద్రనాథ్ సన్యాల్ అనే ఒకతనుకు లాహిరి అంటే గొప్ప అభిమానం, ఆరాధన ఉన్నవాడు. నేరుగా బెనారస్ వచ్చి దర్శనం చేసుకుని వీలు లేక తనకు ఆధ్యాత్మికంగా ఒక మార్గం చూపించమని రోజూ ప్రార్థించేవాడు. మాస్టర్ గారు అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి ఉపదేశించారు. తర్వాత చాలా కాలానికి భూపేంద్ర బెనారస్ రాగలిగాడు. అప్పుడు గురువుగారిని అర్థించాడు తనకు దీక్ష ఇవ్వమని. ఎన్నిసార్లు ఇవ్వాలి దీక్ష? ఒకసారి స్వప్నంలో ఇచ్చాను కదా, అది చాలు. మళ్ళీ మళ్ళీ గురుస్పర్శ ఆశించకూడదయ్యా, భరించలేవు అన్నారు లాహిరి. శిష్యులు చేసిన తప్పుల్ని గురువుగారు మెత్తగా ఎత్తి చూపించేవారు. రుగ్మతులు చక్కదిద్దడం మరీ సున్నితంగా ఉండేది. ఒక మాట అంటే చాలు, ఆ మాట మంత్రంలా మందు కంటే ఎక్కువగా పనిచేసేది. ఎంతటి రోగమైనా శబ్దస్పర్శతో తగ్గిపోయేది. ఒక శిష్యుడు తప్పు చేసి తప్పించుకోవడం జరగదు. గురువుగారికి తెలియదు అనుకోవడం అజ్ఞానం. మొహం చూస్తే ఆ మనిషి తప్పు చేసినట్టు తెలిసిపోతుంది. యోగంలో చేరాలని వచ్చేవారు సంపూర్ణ సమర్పణ, నిజాయితీ, క్రమశిక్షణ ఉంటే తప్ప అంగీకరించేవారు కాదు. వస్తూ పోతూ ఉండాలి. అలా రావడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది, విశ్వాసం పెరుగుతుంది, లోపాలు చక్కదిద్దబడ్డానికి అవకాశం లభిస్తుంది. ఆ పైన యోగార్హత 4-5 విధాలుగా సాధకుని యోగానికి సమాయత్తం చేస్తుండేవారు. తనకు అభివృద్ధి కనిపించడం లేదని, గురువుగారు తనని నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక శిష్యుడు గొడవ పెట్టాడు. తనకు మళ్ళీ ఉపదేశం చేయమని అడిగాడు. అంతలో తలుపు తీసుకుని పోస్ట్ మ్యాన్ లోపలికొచ్చాడు. అతను వస్తూనే, గురువుగారు, నాకు దీక్ష వద్దు, ఉపదేశం వద్దు. మీ పేరు చెప్పుకొని ధ్యానం చేస్తేనే ఒళ్ళు పులకరిస్తోంది. ఆ తన్మయత్వంతో ఉద్యోగం సరిగా చేయలేకపోతున్నాను అన్నాడు. ఆ మాటలు మళ్ళీ ఉపదేశం మిమ్మల్ని అలిగిన శిష్యునిపై పనిచేశాయి. గురువుపై సంపూర్ణ విశ్వాసం ఉన్న వారికి వేరే ఉపదేశం అవసరం లేదు అనిపించి తల వంచుకున్నాడు.
లాహిరి మహాశయుల నివాసం కాశీ. అక్కడ విశ్వేశ్వరుని దర్శనార్థం వేల మంది నిత్యం వస్తూ ఉంటారు. గంగా స్నానంతోనే పుణ్యం వస్తుందని సరిపెట్టుకుంటారు. యోగం సంగతి దైవ భక్తులకు అసలు పట్టదు. లాహిరి మహాశయులకు కాశీలో వందల మంది శిష్యులుండేవారు. దేశం నలువైపుల నుండి అభిమానులు వస్తుంటారు. తను బెంగాల్లో తిరిగేవారు. బెంగాల్లో కృష్ణానగర్, విష్ణుపూర్ జిల్లాలో ఆధ్యాత్మికత ఎక్కువ. ప్రతి ఇంట ఎవరో ఒకరు ధ్యానిగా ఉంటారు. లాహిరి మహాశయకు బెంగాల్లో చాలామంది ప్రముఖులు శిష్యులయ్యారు. స్వామి భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి లాంటి వారు లాహిరి శిష్యులయ్యారు. పూర్వాశ్రమంలో లాహిరి కొంతకాలం మహారాజ్ ఈశ్వర్ బహదూర్ గారి కొడుక్కి ట్యూటర్గా పనిచేశారు. లాహిరిలోని ఆధ్యాత్మికతను గుర్తించి మహారాజ్ వారి శిష్యులయ్యారు. లాహిరి మహాశయకు ప్రచారం ఇష్టం ఉండదు. ఒక డాక్టర్ గారు లాహిరిని కాశీబాబా అని ప్రచారం చేస్తుంటే పిలిచి మందలించారు. యోగం మంచి గంధం లాంటిది, దాని సువాసనల్ని ఎవరూ మోసుకురారు, గంధ పరిమళం అదే వ్యాపిస్తుంది అనేవారు. పత్రికల్లో తన గురించి రాయడానికి అసలు ఇష్టపడేవారే కారు. మనుషులు తమంత తాము మారాడు తప్ప ప్రచారం చేస్తే వచ్చే మార్పు నిలబడదు. రాణిఖేట్లో బాబాజీని దర్శించి యోగ దీక్ష తీసుకున్న తర్వాత 25 సంవత్సరాలకు 1886లో లాహిరి మహాశయ ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత శిష్యుల రాక మరింత పెరిగింది. ఎప్పుడూ తన గదిలో సుఖాసనంలో కూర్చుని ఉండేవారు. 10 నిమిషాలు బయట పనులు చూసుకుని తీరిక ఉండేది కాదు. రాత్రింబవళ్ళు ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉండేవారు. లాహిరి మహాశయ శ్వాసను పూర్తిగా బంధించడం, నిద్ర లేకుండా ఉండడం, హృదయ చలనాన్ని నిలిపివేయడం, గంటల తరబడి రెప్ప వేయకుండా ఉండడం లాంటి పనులు జనాన్ని విపరీతంగా ఆకర్షించాయి. వారిని దర్శిస్తే చాలు మనశ్శాంతి కలుగుతుంది, సమస్యలు పరిష్కారం అవుతాయి. పంచానన భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఒక యోగా సెంటర్ ప్రారంభించాడు. దాని పేరు ఆర్య మిషన్ సంస్థ. ఆ సంస్థ కొన్ని మూలికలతో మందులు తయారు చేసి అమ్మేది. వారే భగవద్గీత బెంగాలీ అనువాదం ప్రచురించారు. ఆర్య మిషన్ వారి గీత హిందీలో, బెంగాలీలో అప్పట్లో మంచి ప్రాచుర్యం పొందింది. లాహిరి చాలా జబ్బులకు వేప నూనె చికిత్స చేసేవారు. వేరు గింజల నుండి నూనె తీయడం ఆయనే కనిపెట్టారు. శాంభవి ముద్ర అన్నది ధ్యానంలో పతాక స్థితి అని లాహిరి అభిప్రాయం. కళ్ళు మూసుకొని కనుగ్రుడ్లు చలించకుండా నిశ్చలం చేయడం అంటే దృష్టిని కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి శూన్యం కావాలి. మహర్షులు, మహాయోగులు ఎవరు తమ అనుభవాలను గ్రంథస్థం చేయరు. అసలు రాసే పనే పెట్టుకోరు. పెద్దగా సిద్ధాంతాలు చెప్పరు. సాధనకి చిన్న ప్రాధాన్యం రచనకివ్వరు. లాహిరి మహాశయ ఎలాంటి పుస్తకాలు రాయలేదు. గత శతాబ్ది కాలంలోనే యోగం అజ్ఞాతం వదిలి బయటపడ్డదే. అంతవరకు అంతా రహస్యమే, అంతా గోప్యమే. యోగం చేసేవారు చాలా రహస్యంగా చేసేవారు. చేస్తున్నట్లు ఎవరికి తెలియనిచ్చేవారు కాదు. అధునాతన ఋషులు, యోగులు యోగాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ప్రతి ఒక్కరూ సాధన చేసే వీలు కల్పించారు. ఎంతో కాలంగా గృహస్థులకు, ఆడవారికి ఆమడాల దూరంలో ఉన్న యోగం ఇప్పుడు ఇళ్లలోకి చొరబడింది. ఆరోగ్యానికి, జ్ఞానానికి యోగం తలుపులు తెరిచింది. ఒక మంచి గురువు లభిస్తే, ఆత్మజ్ఞాని అయిన ఒక యోగి అండ దొరికితే చదివిన పుస్తకాలన్నీ కట్టకట్టి అటకెక్కించవచ్చు. అసలైన జ్ఞానం అందించేది గురువు. పుస్తకాల ద్వారా నేర్చింది అనుభవంతో పనికిరాదు. లాహిరి మహాశయ ఆదర్శ గృహస్థు, గృహమేధి, ఆదర్శ యోగి. యోగాగ్నిని హిమాలయాల నుండి గంగా తీరానికి తెచ్చిన అగ్ని భగీరథుడు. బాబాజీ ఉనికిని లోకానికి ఎరుకపరిచిన మహామనిషి లాహిరి మహాశయ.